जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा रस बिहारी राधे जय प्रभुपदा जय प्रभुपदा निताय गौरा हरि बोल हरि बोल हरि बोल हरि बोल। जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय यशोदानंदन व्रजजन रंजन यशोदानंदन व्रजजन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा ఇక్కడ కూర్చున్నా వేసి వేస్తారా जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य श्रुत सुत श्रीमदे श्री भक्तिवेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य
प्रभु नित्यानंद श्री द्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद की जय। श्री राधा रस बिहारी ललिता विशाखा की, श्री सीताराम लक्ष्मण की जय। श्री गौर पिताई की जय। श्री प्रभुपाद की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఈ రోజు మనం బాల్యకాండ రామాయణం సమాప్తం చేస్తాం. సో ఈ రోజు కొంత రామ్ కథ, కొంత రావణ కథ ఆల్సో. రావణాసురుడి గురించి చెప్పకుండా వదిలిపెట్టేశాను. కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వాలి వాడి గురించి కూడా. సో లాస్ట్ వీక్ మనం చాలా ఘనంగా సీతారాం కళ్యాణ మహోత్సవం చేసాం అందరం మనస్సులో. సో మనం ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనం భద్రం తే పాణిం గృహణీష్వ పాణిన. ఇది ఒక మంత్ర శ్లోకం అన్నమాట. రామాయణంలో చాలా రత్నాలటువంటి శ్లోకాలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా రామాయణంలో రత్నాలు అంటారు అన్నమాట. సో అటువంటి రత్నం లాంటి శ్లోకం ఇది. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనం భద్రం తే పాణిం గృహణీష్వ పాణిన. సో ఈ మధ్యన ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళినప్పుడు రామనవమికి అప్పుడు అక్కడ కళ్యాణ మహోత్సవంలో బాగా ఎక్కడైనా పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ శ్లోకం మీరు గుర్తుంచుకుని ఆ కన్యాదానం అప్పుడు ఈ శ్లోకం చెప్తే సో మీకు కూడా సీతా కళ్యాణం చేసినట్లు ఫలితం కలుగుతుంది అనమాట. సో అందువల్ల ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవడం మంచిది. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనం భద్రం తే పాణిం గృహణీష్వ పాణిన. సో మరికొంచెం అర్థాలు ఉన్నాయి. జనక మహారాజు వద్ద శివధర్స్ ఉన్నది. దాన్ని వంచిన వాడికి అతడు తన కుమార్తెను సీతనిచ్చి పెండ్లి చేయును అని నీవు సిద్ధాశ్రమంలో విన్న నాటి నుండి ఏ సీతను చూడవల్లని కుతూహలం చెంది ఉన్నావో ఆ సీత ఇదిగో అని అంటున్నాడు అనమాట. సో యాక్చువల్గా సీత గోల్డెన్ కలర్ అనమాట, పసిడి బంగారం కలర్. అందువల్ల సీత మెరుపులా వంటిది అనమాట. మెరుపు అంటే మెరుపులా మెరుస్తున్నది. సో సీతను చూస్తున్నప్పుడు మెరుపుని చూస్తున్నట్టే రాముడు అనుకుంటున్నట్ట. అందువల్ల సీత చాలా కనపట్టలేదు, సరిగ్గా కనపట్టలేదు. అందువల్ల జనక మహారాజ్కి చెప్పవలసి వచ్చింది, ఇయం సీత, ఇదిగో సీత, ఇదిగో సీత. ఇక్కడ ఎందుకంటే రాముడికి కనపట్టలేదు, మెరుపులా మెరుస్తున్నది కదా సీత. అందువల్ల
అందువల్ల సీత ఇయం సీత ఇదిగో సీత అని చెప్తున్నాడు అనమాట జనక్ మహారాజ్. తర్వాత మరొకటి ఏంటంటే సిద్ధాశ్రమంలో సీతని గురించి విన్నప్పటి నుంచి రాముడి మనస్సులో సీతా దర్శన కుతూహలం తీవ్రంగా ఉండడం వల్ల ప్రాసాదే సా పతిచ సా పృష్ఠత సా పురః సౌ అంటే మేడపైన సీతనే చూస్తున్నాడు, ప్రతి మార్గమునందు ఆమెనే చూస్తున్నాడు, వెనక ఆమెనే చూస్తున్నాడు, ముందు ఆమెనే చూస్తున్నాడు. సో అలాగా విరహజనులు భావన విశేషంతో అంతటయు ప్రియజనాలే కనబడుతారు కాబట్టి సో అతడు ప్రపంచం అంతయు సీతామయం అయిపోయింది అనమాట అతనికి. అందువల్ల సో జనక మహారాజ్ అంటున్నాడు అనమాట, సో నేను నీకు సీతనిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకో, ఇక్కడ ఉన్నది నీ ఎదురుగుండా ఉన్నది సీత, ఇక్కడ ప్రాసాదాలు అక్కడ ఇక్కడ మార్గ మధ్యలో లేదు, నీ ఎదురుగుండా ఇప్పుడు ఉన్నది, సరిగ్గా చూసుకో అని అంటున్నా. అదే మనం అర్థం అనమాట, ఇయం సీత అని. లేకపోతే సో తర్వాత మమసుత అంటే నా కూతురు. సో ఎవరికైనా గుర్తుందా లాస్ట్ టైం నేను చెప్పాను ఇయం సీత మమసుత, ఈ మూడిటికి అర్థం ఎవరికైనా గుర్తుందా? చెప్పండి శ్రీలత గారు. ఇయం సీత మమసుత, ఈ మూడిటికి అర్థం చెప్పాను నేను. ఏం మర్చిపోయారా? ఒక అనిర్వచనమైనటువంటి పదార్థాన్ని గురించి చెప్పినప్పుడు, నామరూపాలు ఎరుకలే లేనప్పుడు అది, ఆమె, ఇది, అది అలాగా చెప్తూ ఉంటాను అనమాట. సో అలాగే జగన్మాత అయిన సీతామాత మన ఇంద్రియాలకి అనిర్వచనీయ కాబట్టి, సో తత్ అంటే అతడు అంటే పరబ్రహ్మన్. సో ఇయం అంటే జగజ్జనని శక్తి, పరాశక్తి. సో జగన్మాత జగజ్జనని అయిన సీతామాత, అందువల్ల ఇయం సో మనం గాయత్రి మంత్రం చెప్పినప్పుడు కూడా శక్తి తత్వాలకి ఈం అంటాం, ఈం. అలాగా ఈం. సో అలా క్లీం, కృష్ణుడికి క్లీం చెప్తాం. సో శక్తి తత్వాలకి గురువు గారికి ఈం చెప్తాం. అలాగే సో ఈం. సో సీత అంటే నాగలి చెవులతో చివరి భాగాన్ని సీత అంటారు. సో దాని తర్వాత మమసుత, ఎందుకంటే అయోధ్యకాండలో సీత డిక్లేర్ చేసుకుంది, నేను నా అంతటి నేనే ప్రకటన అయ్యి వెంటనే నా పేరు నేనే పెట్టుకున్నాను సీత. కానీ అక్కడ ఆకాశవాణి ప్రకటించింది ధర్మం ప్రకారం ఈవిడ నీ కూతురే అని. సో అందువల్ల సో జనక మహారాజు ఆవిడ్ని నా కూతురు మమసుత అంటాడు అనమాట. ఎందువల్ల అంటే శ్రీ జనక మహారాజు కర్మనిష్ఠులు, అందువల్ల చాలా సంప్రదాయబద్ధంగా నేను పెంచాను. ఎందుకంటే ఇది నేను నా కూతురు అనుకున్నాను మమసుత అని. సో నువ్వు దశరథుడికి ఎలా ప్రియకుమారుడువో నాకు సీత ప్రియ కుమార్తె. సో నీకు ధర్మపత్ని కాగలదు.
ఈమె భోగం మాత్రమే కలుపుకు, ఈమెతో నీవు ధర్మాలన్నిటినీ ఆచరించు. సో అందువల్ల పతికి పత్ని చాలా సహాయం కావాలి. ఎందుకంటే ధర్మాలన్నీ ఆచరించినప్పుడు, అతిథి సత్కారాలు చేసినప్పుడు, యజ్ఞాలు చేసినప్పుడు, అభిషేకాలు చేసినప్పుడు, తీర్థయాత్రలు చేసినప్పుడు ఎప్పుడు కూడా ధర్మపత్ని, అందువల్ల పత్నిని తోడుగా పెట్టుకోవాలి. ఒంటరిగా ఎప్పుడు ధర్మాల్ని ఆచరించకూడదు. ఒక తపస్సు తప్ప. ఒక గృహస్థుడికి ఎప్పుడు పత్ని సహకారం లేకుండా ఏ ధర్మాల్ని కూడా ఆచరించకూడదు. అలాగే ధర్మశాస్త్రాల్లో రాసున్నది, పత్ని ఒక ఏకాదశి వ్రతం తప్ప అన్ని వ్రతాలు కూడా పతి అంగీకారంతోనే చేయాలి. పతి అంగీకారంతో చేయకపోతే ఆ వ్రత ఫలితం దొరకదన్నమాట. ఏ వ్రతం చేసినా సరే. కానీ ఒక్క ఏకాదశి వ్రతం మాత్రం పతి ఆజ్ఞ లేకుండా కూడా చేయొచ్చు. కానీ మిగతా వ్రతాలన్నీ కూడా పతి ఆదేశం తర్వాతే ఆజ్ఞ తీసుకుని చేయాలి. సో అది నియమం అన్నమాట. సో అందువల్ల మరొకటి ఏంటంటే, సీత అయోనిజ. అందువల్ల జన్మశుద్ధి ఆవిడికి సహజంగా ఉన్నది. తర్వాత కులశుద్ధి కూడా ఆవిడికి లభించింది. ఎందుకంటే మా కులంలో పెంచాము కాబట్టి ధర్మసూత్రాలు అన్నీ కూడా నేను బాగా నేర్పించాను కాబట్టి, అందువల్ల నీకు భద్రంతే అంటే దిష్టి తగలచ్చు. ఎందుకంటే సీతల అంటే అందగత్త నీకు భార్య అయింది కాబట్టి. సో అందువల్ల నీకు భద్రంతే, నీకు శుభం అగుగాక. సో తర్వాత సో ఇవన్నీ చాలా అర్థాలు ఉన్నాయి. సో ఏనాం ప్రతీచ్ఛ భద్రంతే పాణిన గృహణీష్వ పాణిన. సో నీ హస్తంచే ఈ హస్తంను పట్టుకొను. సో యాక్చువల్గా ప్రణయ కోపంలో కలిగిన సందర్భంలో నీ హస్తంతో ఈమె పాదం పట్టుకున్నట్టు గట్టిల్లో సంభవించవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం హస్తంనే పట్టుకొను అని జనక మహారాజ్ చెప్తున్నాడు. లేదా సిద్ధాశ్రమంలో సీతను గురించి వినిన నాటి నుండి రామునికి సీతపై అనురాగం కలిగి ఉండుట చేత భావనా బలంతో సీతకు ప్రణయకోపం కలిగినట్టు తోచి ఆమె పాదంనే పట్టుకొనుట సంభవించునని తలిచి పాణిం గృహీష్వ పాణిన అని చెప్పుచున్నాడు. సో ఇదొక అర్థం. నేను ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను. సో ఈ విధంగా చాలా అర్థాలు ఉన్నాయి ఈ శ్లోకానికి. సో తర్వాత పెళ్లి చాలా బాగా జరిగింది. సో తలంబరాలు అవి పోసుకున్నారు. సో తలంబరాలు ఇవన్నీ పోసుకోవడం వల్ల శుభం కలుగుతుంది. మీకు అక్కర్లేదు కాబట్టి ఆ శుభం ఏదో మాకు కలిగించు అని. ఎందుకంటే రాముడికి సీతకి శుభం ఏంటి, ఎప్పుడు నిత్య దంపతులు లక్ష్మీనారాయణులు వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. కానీ ఈ తలంబరాలు అవి పోసుకుని ఈ శ్లోకాలన్నీ విని వీటి సో ఈ అన్ని శుభాలు మాకే కలుగుగాక అని శంకరాచార్య కూడా చాలా ఆనందిస్తాడు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వర్ణిస్తూ ఒక శ్లోకాలు. సో అతనికి శంకరాచార్యులకి రాముడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శివుడు రామ భక్తుడు, ఎప్పుడు రామ అని. సో చాలా ఆనందంగా మంచి శ్లోకాలు కూడా రచించాడు సీతారాం కళ్యాణం వర్ణిస్తూ. సో అందరికీ శుభం గాక అని ఆశీర్వదించేసి ఆ తర్వాత లక్ష్మణ
ఊర్మిళ, తర్వాత భరత్, మాండవి, శృతసేన, ఐ థింక్ శత్రుఘ్న. సో వీళ్ళందరి వివాహాలు సమాప్తం అయిపోయి సో చాలా ఆనందం కలిగింది వాళ్ళందరికీ కూడా. కానీ విశ్వామిత్ర ముని ఇక్కడ సో తన జీవితం యొక్క లక్ష్యాన్ని సాధించాడు అన్నమాట. సో మన ఎప్పుడు అతని యొక్క జీవన ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి తర్వాత యాక్చువల్లీ ఎప్పుడు త్రిశంకు స్వర్గాన్ని ఏర్పించినప్పుడు కలిగిన మనోభావాల్ని దగ్గర పెట్టుకుని అక్కడి నుంచి అతని యాక్చువల్గా ఆధ్యాత్మిక ప్రయాణం అతని మొదలైందనమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు తర్వాత రాముడి యొక్క దర్శనం పొందడం, ఆ తర్వాత తన దగ్గర ఉన్న విద్యలన్నీ కూడా రాముడికి అర్పించడం. ఆ తర్వాత అతని లక్ష్యం ఏమిటంటే సీతారాముల కళ్యాణం చేపించి సో రాముడిని శ్రీరాముడిగా చేశాడు అన్నమాట. సో ఇప్పుడు సో విశ్వామిత్ర ముని బాలుడి నుంచి ఒక యువకుడు అయిపోయాడు అనమాట. సో తర్వాత అనుకుంటున్నాడు ఇంకా నా పని సమాప్తం అయిపోయింది, ఇంకా నేను వెళ్ళొచ్చు అని. సీతారాముల కళ్యాణం సమాప్తం అయిన తర్వాత సో ఆ రోజు రాత్రికి రాత్రి అందరికి గుడ్ బై చెప్పి అతను హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. సో మళ్ళీ రామకథలో మనకి విశ్వామిత్రముని లాస్ట్ లో ఎక్కడో మళ్ళీ ఉత్తర రామాయణంలో రాముడు వెళ్ళిపోతుంటే అప్పుడు మళ్ళీ వస్తాడు అనుకుంటా. కానీ ఈ మధ్యలో ఎక్కడా కూడా అతను కనిపించడు. ఎందుకంటే మళ్ళీ రుక్మిణి కళ్యాణం దగ్గర ఆ బ్రాహ్మణ రూపంలో మళ్ళీ వస్తాడనమాట. సో మిగతా జీవితం కాలం అంతా కూడా రాముడి మీద ధ్యానం చేసుకోవడమే అతని లక్ష్యం అయిపోయింది అనమాట. అప్పుడు రాముడు విశ్వామిత్రముని వెళ్ళిపోయాడు అనమాట. సో అందువల్ల ఈ బాల్యకాండం హీరో విశ్వామిత్రముని ఇప్పుడు బాలుడి నుంచి పెద్దవాడైపోయాడు అనమాట ఇన్ భక్తి మార్గంలో అదనమాట. ఆ తర్వాత దశరథ్ మహారాజ్ సో మిథిలా నగరంలో ఉత్సవాలు వేడుకలు అవి చూసి చాలా ఆనందించి మళ్ళీ అతను అయోధ్య వెళ్ళడానికి ఎంతో ఆతృతగా ఉన్నాడనమాట. సో ఎందుకంటే చాలా మంది రాముణ్ణి ప్రేమించే వాళ్ళు అక్కడ ఉండిపోయారు. ఎందుకంటే అయోధ్యని రక్షించడానికి కొంతమంది వెనక ఉండడం వల్ల. సో దశరథ్ మహారాజు మళ్ళీ అయోధ్యలో ఉత్సవాలు జరిపించడానికి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది రాముడి యొక్క వివాహ మహోత్సవం చూడలేకపోయారు. సో వాళ్ళకి ఆ భాగ్యం కలిగించాలని కొన్ని ఉత్సవాలు అక్కడ ఏర్పాటు చేయడానికి అతను ఆలోచిస్తున్నాడు అనమాట. సో తర్వాత సో మిథిలా నగరం ఆ రోజు రాత్రి పడుకోలేదన్నమాట. చాలా ఆనందంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా మరొకసారి ఈ దివ్య దంపతుల్ని దర్శనం చేసుకోవాలని వీళ్ళు ఆడుతున్నారు అనమాట. అందువల్ల సీతా ప్యాలెస్ కి వచ్చి అందరూ అరవడం మొదలు పెట్టారు, విజిల్స్ వేయడం మొదలు పెట్టారు, ఇవన్నీ కూడా చేయడం మొదలు పెట్టారు అనమాట. అంటే అప్పుడు సో సీతారాములు ఇద్దరు కూడా దివ్య దంపతులు బాల్కనీలోకి వచ్చి అందరికి దర్శనం ఇచ్చారు అనమాట. సో అలాగే లక్ష్మణ, ఊర్మిళ, అలాగే ఈ నలుగురు సోదరులు కూడా వాళ్ళ పత్నిలతో
సో ఆ తర్వాత వాళ్ళ యొక్క దశరథ్ మహారాజు జనక మహారాజ్కి వినతి చేశాడనమాట. మీరు మీ కూతుర్ని మా అబ్బాయిలతో పంపిస్తే మేము అయోధ్యకి తీసుకెళ్తామని. సో చాలా దుఃఖం కూడా కలిగింది, ఆనందం కూడా కలిగింది జనక మహారాజ్కి. ఎందుకంటే దుఃఖం కలిగింది ఎందుకంటే సీత లాంటి కూతుర్ని వీడ్కోలు చెప్పవలసి వచ్చింది. కానీ యాక్చువల్గా ఒక నియమం ఉన్నది. ఈ వివాహ మంత్రాల్లో యజ్ఞం చేసినప్పుడు యూజువల్గా యజ్ఞం చేసినప్పుడు ఇదం న మమ అంటూ ఉంటాం. సో ఇంద్రాయ స్వాహ, ఇదం న మమ అంటే ఇది నాది కాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ మంత్రం చెప్పకపోతే యజ్ఞ ఫలితం దొరకదన్నమాట. కానీ వివాహ యజ్ఞంలో ఆ మంత్రం చెప్పకూడదు. ఇదం న మమ అని ఆ మంత్రం చెప్పకూడదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కూడా కూతురు తండ్రి యొక్క సొత్తువే, ధనమే, సంపత్తే. అందువల్ల పూర్తి అధికారం వాళ్ళ భర్తకు కానీ మామగారికి కానీ ఉండదు. సో ఎప్పుడైనా సరే తండ్రి నా రెండో కూతురు పెళ్ళి అవనో, నా కొడుకు పెళ్ళనో, ఏదో మా ఇంట్లో ఏదో ఉత్సవం ఉన్నది, మా కూతుర్ని పంపించు అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నిరాకరించకూడదు అనమాట. ఎందుకంటే ఈ పెళ్ళైన తర్వాత కూడా ఆడపిల్ల తండ్రి యొక్క సొత్తే. సో అందువల్ల ఈ వివాహ యజ్ఞంలో ఈ మంత్రం చెప్పారనమాట. ఇదం న మమ, ఇది నాది కాదు అని అనరు అనమాట. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కూడా ఆవిడ అతని కూతురే. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. సో కానీ జనక మహారాజ్కి చాలా దుఃఖం కలిగింది సీత వెళ్ళిపోతున్నదని. అటువంటి దివ్య సుందరి, అన్ని సుగుణాలు రాసి అటువంటి కూతురు వెళ్ళిపోతుంటే ఎవరికైనా దుఃఖం కలుగుతుంది. కానీ ఆనందం కూడా కలుగుతున్నది. ఎందుకంటే రాముడు లాంటి భర్త దొరికారు, జనక మహారాజు లాంటి మామగారు దొరికారు. సూర్యవంశం అతి పెద్ద వంశం, ఉత్తమమైన వంశంలోకి వెళుతున్నది అయోధ్య. నా కూతురు చాలా సేఫ్ గా ఉంటుంది అని జాగ్రత్తగా చూసుకుంటారు అని ఒక విశ్వాసం కూడా అతనిలో ఉన్నదనమాట. సో అందువల్ల దానివల్ల అతనికి సో ఆనందం కూడా కలుగుతున్నది. సో చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యం. సో అందరూ కూడా కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఆశీర్వచనాలు ఇస్తున్నారు. సో ఎన్ని కానుకలు ఇచ్చారో సో లెక్కలేదనమాట. సో ఎలా ఏంటంటే పూర్తిగా మిథిలా నగరాన్ని దానంగా ఇచ్చేసాడా అన్నట్లు అనిపించిందంట. అన్ని కానుకలు, అన్ని వస్త్రాలు, అన్ని బంగారు ఆభరణాలు, రత్నాలు, ముత్యాలు. ఇంకా సో మిథిలా నగరం ఖాళీ అయిపోయింది. మిథిలా నగరాన్ని పూర్తిగా దానం చేసేసాడా అలా అనిపించిందంట. అన్ని కానుకలు అన్ని. సో మన భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో సుందరంగా ఉండేది. ఇప్పుడు మాత్రం కొంతమంది లోభుల వల్ల పాడైపోయింది. ఆ కాలంలో ఎవరికైనా కూతురు పుడితే చాలా చాలా దివ్యమైన ఉత్సవాలు నడుపుకునేవారు. ఎందుకంటే కూతురు పుడితే, కూతురు పుట్టగానే కన్య అంటారు. ఆ కన్య ఎంతో శుభప్రదమైనది అనమాట. సో కొడుకు ఒడుగైన తర్వాత శుభప్రదం అవుతాడు, పూజనీయుడు అవుతాడు. కానీ కూతురు పుట్టగానే పవిత్రురాలంట. అందువల్ల చిన్న చిన్న పిల్లలకు కూడా పూజలు అవి చేస్తారు. బెంగాల్లో, ఆంధ్రాలో సుహాసిని వ్రతం అని పెట్టి చిన్న చిన్న పిల్లలకు కూడా పూజ చేస్తారు. ఎందుకంటే దేవితో సమానం అని. పురాణాల్లో ఇక్కడ పద్మ పురాణంలో కూడా చాలా రాశారు. ఈ
9 రెట్లు పవిత్రమైనటువంటి శుభమైనది అనమాట ఆడపిల్ల మగపిల్లడి కన్నా. సో చాలా ఉత్సవాలు నడిపేవారు. సో కానీ అప్పుడు హిందూ వైదిక ధర్మం ప్రకారం సో ఆడపిల్లలకి ఈ సంపత్తులు అవి కూడా ఇచ్చేవారు కాదు. కానీ ప్రభుపాద చెప్పారు, పెళ్ళైనప్పుడు సో ఏవి ఇవ్వాలనుకుంటారో ఆ సమయంలో కూతురికి దానం చేసేస్తారు అన్నమాట. సో ఆస్తి పంపకాలు అవి ఉండేవి కాదు, కానీ పెళ్ళైనప్పుడు మాత్రం ఏవి దానాలు ఏవి ఇవ్వాలనుకున్నారో బంగారం కానీ భూములు కానీ అప్పుడు ఇచ్చేసేవారు యూనో కట్న రూపంలో. కానీ ఎప్పుడు మగపిల్లవాళ్ళు ఎప్పుడు కూడా డిమాండ్ చేసేవారు కాదు, ఇది కావాలి అది కావాలి అని. కానీ ఇప్పుడు మాత్రం ముష్టివాళ్ళలాగా కార్ కావాలి, యూనో మోటార్ బైక్ కావాలి, యూనో ఫ్లాట్ కావాలి, ఇవన్నీ కూడా అడుక్కుంటారు. లేకపోతే పెళ్లి చెయ్యం. ఇలా ఇది చాలా దురదృష్టకరంగా మారిపోయి ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే చాలా భయపడిపోయి ఇన్ని కట్నాలు కానుకలు ఇవ్వాలి లేకపోతే పెళ్ళి అవ్వదు అని తర్వాత చాలా మంది ఆడపిల్ల మాకొద్దు అని అనుకునే పరిస్థితి దిగజారిపోయింది భారతదేశంలో. హర్యానా, రాజస్థాన్ ఇటువంటి ప్రదేశాల్లో ఆడపిల్లల్ని చంపిస్తారు. వాళ్ళకి బుద్ధులు లేవు. అందువల్ల ప్రభుపాద చెప్తారు, ఈ గేదె పాలు తాగితే బుద్ధి నష్టం అయిపోతుందని. సో అందువల్ల వాళ్ళకి బుద్ధి తక్కువైపోయి ఆడపిల్లల్ని చంపిస్తే ఇప్పుడు వాళ్ళ మగపిల్లలకి పెళ్లి చేయడానికి ఆడపిల్లలు దొరకరు హర్యానా, రాజస్థాన్. సో కేరళ మలయాళీ ఆడపిల్లల్ని పెళ్లి తెచ్చుకుంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్. మలయాళం వాళ్ళకి ఆస్తిపాస్తులు ఆడపిల్లలకి ఇస్తారు, మగపిల్లలకి దొరకదు వాళ్ళకి. సో కేరళలో సో మీకు తెలిసే ఉంటాయి చాలా మంది కేరళ వాళ్ళ. సో అలాగా చాలా ఏదో కానీ సో చాలా కట్న కాలికలు అవి ఇచ్చి, కానీ రాముడికి అవన్నీ అక్కర్లేదు. కానీ వాళ్ళ సంతోషం కోసం నేను నా కూతురికి మనకి ఎవరి ఏదైనా ప్రేమ ఉంటే ఏదో కానుకలు అవి ఇచ్చుకుని మనం ప్రేమను వ్యక్తం చేస్తాం కదా. అలాగే ఎన్నో ఏదో కొన్ని వందల మంది కానుకలు పట్టుకుని వాళ్ళ వెనకాల వచ్చారనమాట. తర్వాత అందరూ కూడా సో సంతోషంగా వీడ్కోలు ఇచ్చి సో తర్వాత వాళ్ళు ప్రయాణం అయిపోయారు. సో ప్రయాణం అయిపోయి సో ఎప్పుడు కూడా ఈ మన జీవన ప్రయాణంలో సంతోషం తర్వాత కొంచెం ఇబ్బందులు రావాలి. సంతోషం ఎప్పుడు కూడా చాలా కాలం ఉండదన్నమాట. అలాగే దశరథుడు చాలా చాలా యాక్చువల్గా దశరథ్ మహారాజు చాలా శాపాలు అవి పొందాడు. శ్రవణ్ కుమార్ తల్లిదండ్రుల శాపం అది కూడా పొందడం వల్ల అతనికి ఎప్పుడు కూడా దుఃఖంగా ఉండేది. తర్వాత కొడుకులు లేరని ఒక దుఃఖం. తర్వాత అంతకు ముందు పరశురాముడు చంపిస్తాడో అని చాలా భయంగా ఉండేది. అందువల్ల అతని నుంచి రక్షించుకోవడం కోసం 365 మందిని పెళ్ళాడవలసి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇబ్బందులు అతనికి. సో అట్ లాస్ట్ రాముడు కలిగిన తర్వాత సో చాలా ఆనందంగా ఉంటున్నాడు అనమాట దశరథ్ మహారాజు. ఇప్పుడు సీత లాంటి కోడలు దొరికిన తర్వాత మరింత ఆనందం పెరిగిపోయింది అతనికి. కానీ ఇప్పుడు మాత్రం ఒక పెద్ద దుఃఖం రాబోతుంది అనమాట. ఏమిటంటే సో చాలా అశుభ శకునాలు అతనికి గోచరించాయన్నమాట ఆకాశంలో. సో ఏమిటి ఇప్పుడే పెళ్ళయింది కానీ ఎటువంటి అశుభ శకునాలు ఏంటి కలుగుతున్నాయి అని గుండె దడదడ
పెరిగిపోయింది అతనికి, దశరథ మహారాజ్కి. తర్వాత వశిష్ఠ ముని కూడా చూశాడు. సో కానీ కొంచెం అబ్జర్వ్ చేసి మళ్ళీ కొంచెం చిరునవ్వు అతను పెదవుల్లో విరిశాయి అనమాట. సో దశరథ మహారాజు అడిగాడు ఏమిటి అంటే, యాక్చువల్ గా ఈ పక్షుల యొక్క నడవడికి చూస్తే ఏదో ఆపద రాబోతున్నది అని అనిపించింది. కానీ కానీ కొంతమంది ఈ జంతువులన్నీ కూడా సర్కిల్స్ లో తిరుగుతున్నాయి, అందువల్ల వెంటనే శుభం కూడా కలిగేటట్టుంది, అందువల్ల ఎక్కువ విచారించక్కర్లేదు అని అతనికి ప్రోత్సాహం చేశాడు అన్నమాట. ఆ తర్వాత కొంచెం సేపట్లో పెద్ద ప్రళయకాలంలో వచ్చినట్టు గాలి వేయడం మొదలు పెట్టాయి. ఆ తర్వాత ఏదో చాలా జంతువులన్నీ కూడా, పక్షులన్నీ కూడా భయపడిపోయి పారిపోవడం మొదలు పెట్టాయి. సో పెద్ద గాలి వచ్చినట్టు, అక్కడ తుఫాన్ వచ్చినట్టు ఒక పెద్ద వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అనమాట. సో అతను ఎవరో కాదు, భార్గవరాముడు, పరశురాముడు అంట అనమాట. సో చాలా అతను వచ్చినప్పుడు చాలా చెట్లు కూలిపోయాయి, ఈ జంతువులన్నీ కూడా భయపడిపోయి అరణ్యాల్లోకి మధ్యలోకి పారిపోయాయి. తర్వాత ఈ పాములు ఇవన్నీ కూడా మళ్ళీ వాటి కన్నాల్లోకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి, సో ఏదో పెద్ద తుఫాన్ వచ్చినట్టు అతను అక్కడ ప్రత్యక్షమయ్యాడు అనమాట. సో అప్పుడు దశరథ మహారాజ్ అతన్ని చూసి మళ్ళీ అవన్నీ కూడా గుర్తుకొచ్చాయన్నమాట. పరశురామ్ మళ్ళీ ఈజ్ బ్యాక్. సో అతని కాళ్ళు చేతులు వణకడం మొదలు పెట్టాయి. ఇన్నాళ్ళు కూడా దశరథ మహారాజు పరశురాముడికి ఎదురుగుండా ఎప్పుడు రాలేదు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు వస్తున్నాడని ఎప్పుడు తెలిసినా సరే పెళ్లిపెట్టలో కూర్చుండిపోయాడు. సో పరశురాముడు మాత్రం దశరథుడు ముందు రాకుండానే వెళ్ళిపోయేవాడు, ఎందుకంటే అందువల్ల. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా అతని జీవితంలో పరశురాముడు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నమాట. తర్వాత వశిష్ఠ ముని, దశరథ మహారాజ్ వీళ్ళందరూ కూడా అతనికి పరశురాముడికి ప్రణామం చేశాడు అనమాట. ప్రణామం చేసి, సో పరశురామ్ చాలా కోపంగా వచ్చి కొన్ని రోజుల కింద పెద్ద శబ్దాన్ని విన్నాను నేను, చాలా. ఆ తర్వాత నాకు తెలిసింది మహేంద్ర పర్వతం కూడా వణికిపోయింది అక్కడ. ఆ శబ్దం వల్ల, ధ్వని వల్ల నా ధ్యానం భంగం అయిపోయింది. సో తర్వాత తెలిసింది శివధనుష్యుని భంగం విరిచేశారని. సో అందువల్ల ఆ శివధనుష్యుని విరిచిన వాడిని కలియాలని నేను వచ్చాను. ఎవరు నాకు ఆ ధైర్యం ఎలా కలిగింది? యాక్చువల్ గా పరశురాముడు శివుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు అనమాట. సో శివుడిని గురువుగా భావిస్తాడు అతను. ఓ పెద్ద దాని చరిత్ర కూడా ఉన్నది. సో యాక్చువల్ గా పరశురాముడు తెలుసు, రావణాసురుడు యాక్చువల్ గా ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే పరశురాముడికి కార్తవీర్యార్జునుడికి చాలా వైరం ఉండేది. సో కార్తవీర్యార్జునుడిని కొట్టడానికి పరశురాముడు శివుడి దగ్గరికి వెళ్ళి ధనుర్విద్యాది నేర్చుకుంటాడు. ధనుర్విద్య నేర్చుకుంటే అప్పుడు పరశురాముడు శివుడికి ఒక గురుదక్షిణ ఇవ్వాలని అనుకుంటాడు అనమాట. సో శివుడు గురుదక్షిణలో ఏం కావాలి అంటే, శివుడు చెప్తాడు, నా భక్తుడు ఒకడు ఉన్నాడు రావణాసురుడు, ఈ కార్తవీర్యార్జునుడి జైల్లో పెట్టిస్తాడు పాపం. రావణాసురుడిని 10 సంవత్సరాలు ఎంతో జైల్లో పెట్టిస్తాడు కార్తవీర్యార్జునుడు. సో తర్వాత అందువల్ల కార్తవీర్యార్జునుడిని విడిచిపెట్టడానికి, రావణాసురుని విడిచిపెట్టడానికి కార్తవీర్యార్జునుడు వాళ్ళతో ఫైట్ చేసి రావణాసురుడిని విడిచిపెడతాడు అనమాట.
ఆ విధంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, పరశురాముడు రావణాసురుడు. తర్వాత అందువల్ల శివుడు అంటే భక్తి కూడా అతనికి. అందువల్ల అతనికి చాలా కోపం వచ్చింది శివధనుష్యుని భంగం చేశాడని. సో తర్వాత పరశురాముడు రాముడిని చూసి ఓహో ఈ బాలకుడైనా శివధనుష్యుని విరిచాడు. కానీ అతన్ని ధైర్యం చూసి కొంచెం మనసులోనే మెచ్చుకున్నాడు అనమాట. ఆహా, చాలా అందంగా ఉన్నాడు, కానీ ధైర్యవంతుడు కూడా, మంచి పౌరుషాన్ని చూపించాడు, మంచి పరాక్రమవంతుడిలా ఉన్నాడు అని తర్వాత అనుకున్నాడు అనమాట. సో అతని దగ్గర విష్ణు ధనుష్యు ఉన్నదనమాట. సో ఆ విష్ణు ధనుష్యుని అతను తెచ్చాడు. అప్పుడు తెచ్చి అచ్చా నేను ఈ రాముడేనా, ఈ బాలకుడేనా శివధనుష్యుని భంగం చేసిన వాడు? నేను అసలైన వీర్యవంతుడైతే, పరాక్రమవంతుడైతే ఈ విష్ణు ధనుష్యుని ఎక్కుపెట్టమని చూపిస్తాను, ఎక్కుపెట్టి చూపించమను, అప్పుడు నేను మెచ్చుకుంటాను అంటే అప్పుడు మాత్రం నేను రాముడితో యుద్ధం చేయడానికి నేను ఒప్పుకుంటాను అని అతను చెప్తాడనమాట. సో ఇవన్నీ కూడా దశరథుడు చూసి చాలా భయపడిపోతాడు. భయపడిపోయి అయ్యో మళ్ళీ ఇప్పుడిప్పుడే పెళ్ళయింది, మళ్ళీ వచ్చేసాడా ఇతను పరశురాముడు, అవన్నీ క్షత్రియులన్నీ చంపేసి, అందరినీ చంపేసి 21 మార్లు, తర్వాత తన ఈ భూమినంతటిని కశ్యపునికి దానం చేసి ఇప్పుడు మహేంద్ర పర్వతం దగ్గర అతను ధ్యానం చేసుకుంటున్నాడు కదా, ఆ ధ్యానాన్ని ఆపేసి మళ్ళీ ఎందుకు వచ్చాడు, అది నా బాలకుడు రాముడితో అని అతను రాముడు మొట్టమొదటిసారిగా తన తండ్రిని అలాగా దీనావస్థలో చూశాడనమాట. ఎలా అంటే అతని మోకాళ్ళ మీద నిలబడి అతన్ని ఓ భార్గవరామ అని అతన్ని సంబోధిస్తాడు అనమాట. భార్గవరామ అని ఎందుకు సంబోధించాడు? ఎందుకంటే పరశురామ అతని యాక్చువల్ గా పేరు అనమాట. పరశురామ అంటే చాలా క్రూరతతో కలిగిందనమాట. ఎందుకంటే ఆ పరశు అంటే గొడ్డలి, ఆ గొడ్డలతో ఎంతో మందిని చంపాడు. కానీ భార్గవరాముడు అంటే భృగుముని, చాలా అతను గొప్ప వ్యక్తి, అతని హృదయం చాలా సున్నితమైనటువంటిది. అందువల్ల అటువంటి భావనల్ని ప్రేరేపించడానికి అతన్ని భార్గవరామ అని సంబోధిస్తాడనమాట. అందువల్ల అతను చెప్తాడు, ఇతను నా కొడుకు రాముడు విశ్వామిత్రుడి యొక్క శిష్యుడు అని. ఎందుకంటే విశ్వామిత్రుడు పరశురాముడు రిలేటివ్స్ అనమాట. సో బంధువులు ఇద్దరు. అందువల్ల ఇతను విశ్వామిత్రుడి యొక్క శిష్యుడు, నా కొడుకు ఎంతో చిన్నవాడు, ఇప్పుడిప్పుడే పెళ్ళయింది, ఇవన్నీ కూడా ఆపేసావు కదా, ఇవన్నీ యుద్ధాలు అవి చేయడం ఆపేసావు కదా, ఈ ధ్యానాలు అవి మొదలు పెట్టావు కదా, ఈ ధ్యానం ఆపేసి మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు, మళ్ళీ ఈ ఛాలెంజ్లు అవి ఎందుకు, అక్కడ మీరు వెళ్ళిపోండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నానని అతని కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాడు అన్నమాట. సో రాముడికి ఆశ్చర్యం వేసింది, ఏంటి నా తండ్రి ఇలాగా. సో రాముడు మంచి మాటలు చెప్తాడు ఇక్కడ. అతను పరశురాముడిని మెచ్చుకుంటాడు, ఎందుకంటే అతనికి గొప్ప పితృభక్తి ఉన్నది కాబట్టి. ఎందుకంటే తర్వాత ఈ విధంగా మాట్లాడుతుంటే రాముడు అతని ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి వెంటనే అతన్ని ఎలాగా ఎంత వేగంగా, గాలి కన్నా వేగంగా, అతని మనస్సు కన్నా వేగంగా అతను పనిచేస్తాడు అనమాట రాముడు. సో అతనికి ఎప్పుడు అతని చేతిలోంచి ధనుష్ తీసుకున్నాడు, ఎప్పుడు ఆ ధనుష్ని వంచాడు, ఎప్పుడు ఆ తాడుని బిగించాడు, ఎప్పుడు బాణాన్ని వదిలిపెట్టడానికి రెడీ చేశాడు, తయారు చేశాడు, పరశురాముడికే తెలియదు. అంత
వేగంగా ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో దశరథుడు వీళ్ళందరూ సో దశరథుడు కొన్ని విన్నాడు. రాముడు ఎంత పరాక్రమవంతుడు, తాటకిని ఎలా చంపాడు, సుబాహుని ఎలా చంపాడు, ఇవన్నీ విన్నాడు. కానీ కళ్ళతో ఎప్పుడు చూడలేదు. శివధనుసుని ఎలా విరిచాడో ఇవన్నీ కూడా విన్నాడు. కానీ కొడుకే కదా, భయం ఉంటుంది కదా. అందువల్లే పరశురాముడు ఎదురుగుండా వేడుకుంటున్నాడు. కానీ రాముడికి నచ్చలేదు ఇవన్నీ కూడా, తన తండ్రిలాగా ఎవరి ముందో వేడుకోవడం. అందువల్ల వెంటనే రాముడు తన పరాక్రమాన్ని చూపిస్తూ ఇవన్నీ కూడా చిటికలో చేస్తాడు. అన్నీ చేస్తే పరశురాముడికి అర్థం అవ్వలేదు ఏం జరిగిందో. అలాగా నోడు వెళ్ళబట్టి అలా నిలబడిపోయాడు. అప్పుడు తెలుసుకున్నాడు. చాలా మంది మనం వింటూ ఉంటాం, అతను యాక్చువల్గా పరశురాముడు శక్త్యావేశ అవతారం అన్నమాట. సో తర్వాత అప్పుడు అతను తెలుసుకున్నాడు, అరే ఇతను ఎవరో కాదు, సాక్షాత్ నారాయణమూర్తి అవతారమే, లేకపోతే ఇలాగా. సో అప్పుడు ఆ ధనుష్యుని అతని చేతిలో తీసుకున్నప్పుడు అతని శక్తిని అంతా కూడా తీసేసుకున్నాడు రాముడు. ఎందుకంటే శక్త్యావేశ అవతారం కదా, ఇంకా మళ్ళీ వాళ్ళని చంపకూడదని. అందువల్ల నోరు మూసుకుని ధ్యానం అది జపం చేసుకుని ఇంకా మళ్ళీ యుద్ధాలు అవి నీకు అక్కర్లేదని చెప్పి ఆ శక్తి అంతా తీసుకుంటాడు ఆ ధనుష్షు తీసుకున్నప్పుడే. ఆ తర్వాత ధనుష్ విల్లుని ఎక్కుపెట్టి అప్పుడు అడుగుతాడు అనమాట. ఎందుకంటే రాముడు ఒక్కసారి విల్లుని ఎక్కుపెట్టిన తర్వాత విడవకుండా ఉండడు. దాన్ని లక్ష్యాన్ని సాధించి రావాలి తప్ప మళ్ళీ వెనక్కి రాదనమాట. అందువల్ల రాముడు పరశురాముడిని అడుగుతాడు, ఈ బాణాన్ని దేని మీద ప్రయోగించను, ఎందుకంటే బ్రాహ్మణుడు అతన్ని చంపకూడదు. సో అంటే అతనికి 2 చాయిస్లు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే అతను వాయు గమనం లాగా గతి అని ఉన్నది అతనికి. ఎందుకంటే కశ్యపునికి దానం చేసిస్తాడు పరశురాముడు. ఆ 21 మార్లు క్షత్రియ వధ చేసిన తర్వాత ఆ భూమిని అంతటిని కూడా శమంతక పంచ ఉంటుంది కదా కురుక్షేత్రంలో, అక్కడ యజ్ఞాలు అది చేసి పాప ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ తర్వాత కశ్యపుని అంటాడు అనమాట, మళ్ళీ ఈ భూమి మీద నీ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ రాత్రి అక్కడ ఉండలేడు అనమాట. సో రాత్రి మళ్ళీ మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోవాలి. అందువల్ల అతనికి వాయుగమనం ఉన్నదనమాట. సో వాయుగతి, వాయువుతో స్పీడ్ గా అతను చలించగలడు అనమాట. అదొకటి ఉన్నది. దానివల్ల అతను ఎక్కడికైనా వెళ్ళినా సరే మళ్ళీ రాత్రికి మళ్ళీ అతనికి మహేంద్ర పర్వతానికి చేరుకోవాలి అతను. అందువల్ల సో అదొకటి. అతనికి ఎంతో పుణ్యరాశి, యజ్ఞాలు అవి చేయడం వల్ల ఎంతో పుణ్యరాశి ఉన్నది అన్నమాట. సో రాముడు అడుగుతాడు, ఈ రెండిటి మీద ఒకటి మీద నేను బాణం వేయాలి, నశింప చేయాలి. దేన్ని నశింప చేయను, నీ వాయు గమనాన్న లేకపోతే నీ పుణ్యరాశినా అని. అంటే పరశురాముడు అంటాడు, నేను ఇక్కడ వెంటనే వెళ్ళిపోవాలి, రాత్రికి రాత్రే మహేంద్ర పర్వతం చేరుకోవాలి. అందువల్ల ఈ వాయుగమనాన్ని నేను కోల్పోలేను, నా పుణ్యరాశిని ధ్వంసం చేసేయని. అంటే అప్పుడు అతను వెంటనే ఆ బాణాన్ని విడిచిపెట్టి అతని యొక్క పుణ్యరాశిని ధ్వంసం చేసేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ పరశురాముడు రాముడికి ప్రణామం చేసి సాష్టాంగ దండ ప్రణామం చేసి వెంటనే అతని దగ్గర క్షమాపణ వేడుకుని అతను వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతే దశరథుడికి వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఏమిటవుతున్నది. ఎందుకంటే పాపం అప్పుడప్పుడు నందమహారాజు యశోద కృష్ణుడి మహిమలు చూసేవారు, అప్పుడప్పుడు చూసి అనుకునేవారు నారాయణుడు ప్రవేశించాడు అని. అప్పుడప్పుడు నారాయణుడే అనుకునేవారు వాళ్ళు.
కొంతమందికి మాత్రం తెలుసు కూడా కృష్ణుడు నారాయణుడే అని, అది వాళ్ళు అనుకునేవారు. కానీ ఇక్కడ మాత్రం రాముడు మాత్రం చాలా బాగా నటించేవాడు కదా. అందువల్ల దశరథుడికి ఎప్పుడు కూడా అనుమానం కలగలేదు ఈ నా రాముడే దేవుడని. అందువల్ల ఆశ్చర్యపోయాడు, ఏంటి పరశురాముడు ఏంటి ప్రణామం చేస్తున్నాడు మా కొడుక్కి, ఇంత బాలకుడు. దశరథుడికి అంటే పాపం వచ్చే పరశురాముడు అంటే. అటువంటిది పరశురాముడు నా కొడుక్కి దండం వెళ్తున్నాడు, నా కొడుకు ఎంత గొప్పవాడో కదా అని చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాడు అనమాట. చాలా రిలీఫ్ ఫీల్ అయ్యి ఇంకా మళ్ళీ రాడు పరశురాముడు అని చెప్పి సో చాలా ఆనందించాడు అనమాట. సో ఆనందించి ఇక్కడ ఇంకా నా కొడుకులు సేఫ్, ఇప్పుడు మళ్ళీ పరశురాముడు రాడు, పొరపాటును కూడా రాడు, నా కొడుకు ఏమిటో తెలిసింది అని చెప్పి ఆనందించి సో వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ ధనుష్ని మాత్రం అతను ఎందుకంటే ఆ ధనుష్ని వరుణుడిని పిలిచి వరుణుడికి ఇచ్చేసి నువ్వు సేఫ్ గా పెట్టు అని అతనికి. సో శివధనుస్సుని విరిచేశాడు కానీ విష్ణు ధనుష్ని విరలేదనమాట. సో ఇలాగా ఈ విధంగా వాళ్ళు అయోధ్య చేరుకున్నారు. సో తర్వాత ఈ కౌశల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళందరూ కూడా తన కోడల్ని చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా మంచి కానుకలేవి ఇచ్చి, ఆ తర్వాత గృహప్రవేశం చేయించి వాళ్ళకి వాళ్ళ యొక్క సంప్రదాయాలు అవి కూడా కొంచెం నేర్పించి, ఆ తర్వాత సో అయోధ్యలో నివసించడం మొదలు పెట్టారు. సో తర్వాత అయోధ్య అంతా కూడా చాలా చక్కగా ఏర్పాట్లు అవి చేసి మంచిగా బాగా చాలా సుందరంగా అలంకరిస్తారు అయోధ్య నగరాన్ని అంతటిని కూడా. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు, అక్కడికి వివాహ మహోత్సవానికి వెళ్ళని వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఉత్సవాల్లో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సవాలు జరిపిస్తారు వాళ్ళందరూ కూడా. సో తర్వాత సో అయోధ్య వాసులందరూ కూడా మోహితులైపోతారనమాట. మోహితులైపోయి ఆ తర్వాత ఆ సీత యొక్క అందాన్ని చూసి, ఆహా ఎంత అందంగా ఉన్నది మా సీత, రాముడికి చాలా సరిగ్గా మ్యాచ్ అయింది, మంచి జత కలిగింది ఇద్దరికి కూడా అని ఈ సీతారాముల్ని అందరూ కూడా దీవించారనమాట. ఆహా మేము ఎంతో అదృష్టవంతులు, సీత లాంటి కోడలు మాకు దొరికింది అని. ఎందుకంటే అందరూ కూడా రాముణ్ణి తన కొడుకుగానే భావించేవారు. సో అయోధ్య వాసులందరూ కూడా. సో అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఏదో వేడుకగా జరిగినట్లు అందరూ కూడా ఉత్సవాలు చేసుకున్నారనమాట. కానీ రాముడికి జరిగింది ఉత్సవం, కానీ అందరూ కూడా వాళ్ళు అనుకున్నారు. సో ఇంకా సీతారాముల యొక్క అన్యోన్యం వర్ణించలేని ఉంటుంది అనమాట. సో ఐడియల్ కపుల్ ఎవరైనా సరే భార్యాభర్తలకి అన్యోన్యంగా ప్రేమగా ఉండాలి అంటే సీతారాముల యొక్క ప్రేమ వివాహం గురించి, ప్రేమ సంబంధం గురించి చాలా జాగ్రత్తగా చదవాలన్నమాట. ఎందుకంటే మంచి వర్ణన జరిగింది ఏంటంటే, రాముడికి సీత పట్ల ప్రతిరోజు ప్రేమ వృద్ధి చెందుతున్నది. ఎందుకంటే సీత యొక్క అందాలే కాకుండా సీత యొక్క మంచి గుణాలు వ్యక్తం అవుతున్నాయి, ప్రతిరోజు వ్యక్తం అవుతున్నాయి. అందువల్ల సీత పట్ల రాముడికి ప్రేమ ప్రతిరోజు వృద్ధి చెందుతున్నాడు. కానీ సీతకి మాత్రం ఎప్పుడూ కూడా రాముడు అంటే 2 రెట్లు ప్రేమ, రాముడికి ఉన్న ప్రేమ కన్నా
2 రెట్లు ప్రేమ సీతకి రాముడు అంటే ఉండేది అనమాట. కానీ ఆవిడ మాత్రం ఈ ఆవిడ అనుకుంటలేదు ఏంటంటే రాముడు ఎంతో అందగాడు, రాముడు యొక్క గుణాలు చూస్తుంటే ఆవిడ ప్రేమ పెరగట్లేదు. ఎందుకంటే సీత రాముణ్ణి ఎందుకు ప్రేమించిందంటే ఇతను నా భర్త అని అనుకున్నది. అందువల్ల రాముడు గుణాలు చూడట్లేదు ఆవిడ, ఇతను నా భర్త, అందువల్లే ఆవిడ రాముడిని ప్రేమిస్తున్నది. అది 2 రెట్లు ఎక్కువ ప్రేమ సీతకి రాముడి కన్నా 2 రెట్లు ప్రేమ సీతకు ఉండేది. ఎందుకంటే మంచి గుణాలు ఉన్నాయని కానీ, మంచి అందగాడని కానీ ఇవన్నీ కూడా ఆవిడికి లెక్కలేదు. ఇతను నా అందువల్ల ఆవిడికి చాలా ప్రేమ కలిగిపోయింది అనమాట. సో ఈ విధంగా చాలా అన్యోన్యంగా గడపడం మొదలు పెట్టారు. కానీ కొంత మరిది వదిన గారుల మధ్య కొంచెం భేదాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే లక్ష్మణుడు రాముడి యొక్క ఛాయ లాంటి వాడు అనమాట. ఎప్పుడు కూడా యాక్చువల్గా రామాయణంలో చూస్తే సీత వదిలిపెట్టేసింది 1 సంవత్సరం పాటు, సీత రాముడితో లేదు. కానీ లక్ష్మణుడు లేని రాముడు ఎక్కడ మనకు కనిపించడు. ఎక్కడా కూడా రామాయణంలో అంత మంచి తీవ్రమైనటువంటి అనుబంధం ఇద్దరి మధ్య. సో ప్రతి పని కూడా లక్ష్మణుడు చేసేవాడు అనమాట. రాముడికి అన్ని పనులు కూడా లక్ష్మణుడే చేసేవాడు. అతని బట్టలు ఉతకడం కానీ, అతని పడక సర్దడం కానీ, అతని రూమ్స్ సాఫ్ చేయడం కానీ ఒక్కటే ఉండి అతని పాదాలు పెసకడం కానీ ఇవన్నీ కూడా లక్ష్మణుడు చేసేవాడు. ఇప్పుడు సీత అనేది ఇప్పుడు నాది, దిస్ ఇస్ మై రైట్. సో ఇద్దరికి మధ్య కొంచెం విభేదాలు కలిగాయి. ఏం చేయాలి? రాముడికి పెద్ద ధర్మ సంకటం. సో అందువల్లే వాళ్ళు నియమం ఏర్పరచుకున్నారు ఏంటంటే ఇంట్లో పనులన్నీ కూడా సీత చేస్తుంది, బయట పనులన్నీ కూడా రాముడు చేస్తాడు, లక్ష్మణుడు చేస్తాడు. అప్పుడు మరి లక్ష్మణుడికి నచ్చలేదు అనమాట. ఇవన్నీ కూడా ఏమిటి నాకు అన్యాయం జరుగుతుంది, కానీ రాముడు ఏం చేయగలడు? సో ఈ విధంగా మనం సేవ చేసుకున్నప్పుడు ఇటువంటి ఫైట్స్ బాగా మంచివి అనమాట. ఎందుకంటే ప్రేమ ఉంటేనే కానీ ఫైట్ చేయం కదా. అంతేకాని మనకి మన సేవ అంటే ఆసక్తి ఉండాలి. మనం డిటి వర్షిప్ చేసినప్పుడు కానీ, మాలలు చేసినప్పుడు కానీ, డ్రెస్సింగ్ చేసినప్పుడు కానీ, మన సేవ ఎవరికైనా ఇచ్చేస్తే మనం ఫైట్ చేయాలి. అదే ఏంటంటే అలాగే నా సేవ లాగా తీసేసుకుంటాను. అంత ఆ విధమైనటువంటి ఆసక్తి ఉండాలి మనకి. అంతేగాని ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, నేను పర్లేదు తీసేసుకో అంటే మనకి పెద్ద ప్రేమ లేనట్లే కదా. సో అందువల్ల ఇద్దరికి కూడా అప్పుడు ఏదో అందువల్లే అంటారు లక్ష్మణుడు ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల మరో ఇన్సిడెంట్ ఏంటంటే లక్ష్మణుడికి లాస్ట్ లో రాముడు లక్ష్మణుడితో చెప్తాడు సీతని అడవిలో వదిలిపెట్టి వచ్చేయని. అంటే అతనికి కొంచెం కూడా నచ్చలేదు. అందువల్ల రాముడు మొట్టమొదటి చెప్తాడు లక్ష్మణుడికి, లక్ష్మణుడు నేను నీకు ఒక పని చెప్తాను, నువ్వు నాతో ఆర్గ్యూ చేయకుండా నువ్వు ఆ పని చేయాలి. అంటే ఏమిటి అంటే అప్పుడు చెప్తాడు, మీ వదిన గారిని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టి వచ్చేయాలి ఇలా. అప్పుడు లక్ష్మణుడికి బొత్తిగా నచ్చలేదు అనమాట. ఇటువంటి పనులన్నీ నాతో చేస్తావు తమ్ముడని. అందువల్ల మా నెక్స్ట్ ఇన్కార్నేషన్ నుంచి నేను తమ్ముడిని రాను,
అన్నగా వస్తాను, అప్పుడు ఈ విధంగా ఆర్డర్ చేయలేవు కదా అని. అందువల్ల నెక్స్ట్ ఇన్కార్నేషన్ లో లక్ష్మణుడు బలరాముడు వచ్చి సో అప్పుడప్పుడు తమ్ముడిని మందలించడమే చేసేవాడు. కానీ అప్పుడు కూడా పాపం నచ్చలేదు. ఎందుకంటే మనం వృందావన లీలలో మేము చూస్తుంటాం కదా, అప్పుడప్పుడు బలరాముడు మరో స్నేహితుడు ఒళ్ళో పడుకుంటూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి అతని కాళ్ళు పెసగడం అది చేసేవాడు. అందువల్ల అది కూడా బలరాముడికి అయ్యో ఏమిటి, మొట్టమొదట్లో సేవ చేసేవాడిని బాగా, ఇప్పుడు నా కృష్ణుడితో నేను సేవ చేయించుకుంటున్నాను అని అది కూడా. తర్వాత కానీ మళ్ళీ చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు కూడా పెద్దవాడే వచ్చాడు, అన్నయ్య నిత్యానంద ప్రభు. సో దండ సన్యాస దండ విరవడం అన్ని కూడా చేశాడు కదా. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుతో చెప్పేవాడు, నువ్వు ఇక్కడికి రాకు, ప్రతి సంవత్సరం బెంగాల్కి రాకు, బెంగాల్ విడిచిపెట్టి రాకు, జగన్నాథ్ పురి నువ్వు ప్రీచింగ్ చేయి అక్కడ. సో నిత్యానంద ప్రభు అనేవాడు, కానీ వచ్చేసేవాడు, ప్రతి సంవత్సరం వచ్చేసేవాడు, వినేవాడు కాదు. అందువల్ల చైతన్య మహాప్రభు కంప్లైంట్ చేసేవాడు, ఈ నిత్యానందం ఉన్నాడు కదా, నా ఒక్క సొత్తు ఉండేది ఒకటే ఒక సొత్తు సన్యాసి దండ, అది కూడా విరిచేసాడు. నేను ప్రతి సంవత్సరం చెప్తుంటాను, బెంగాల్ విడిచిపెట్టి రాకు, అక్కడే ప్రీచింగ్ చెయ్యి అంటాడు, కానీ వచ్చేస్తాడు, నా మాట విండు. అలాగా అదే అనమాట. ఆ విధంగా సో సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం గురించి వర్ణన జరిగింది. సో ఆ తర్వాత సో రామ్ పట్టాభిషేకం అది మొదలవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా వనవాసం అది. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా రామాయణం సీతాయ చరిత. సో సీత నడిపిస్తుంది ఇక్కడి నుంచి రామాయణం. సో ఇప్పుడు మాత్రం సీతారాముడు అయిపోయాడు, శ్రీరాముడు అయిపోయాడు రాముడు. ఆ తర్వాత అందరినీ ఉద్ధరించడానికి సో సీత యొక్క దయా దృష్టి చాలా అవసరం అన్నమాట. సో అందువల్ల సీత రాముడితో ఎప్పుడు కూడా ఉండేది. ఎందుకంటే సీత లేకపోతే జీవులందరికీ కూడా వాళ్ళ ఉద్ధరించడానికి వాళ్ళకి అవకాశమే ఉండేది కాదనమాట. ఎందుకంటే మొట్టమొదట సీత చూసేది, దయా దృష్టి ప్రసారించేది, ఆ తర్వాత రాముడు. సో ఈ రావణాసుడి యొక్క తండ్రి పేరు ఎవరికైనా తెలుసా? విశ్రవస్. వెరీ గుడ్. తల్లి పేరు? హరే కృష్ణ ప్రభు. కయాదు హిరణ్యకశిపు. కైకసి. సో ఈ కైకసి సుమాలి అనే రాక్షసుడి యొక్క కూతురు అనమాట, దానవరాజు కూతురు అనమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దుర్బుద్ధి వాళ్ళకి ఎప్పుడు. సో కైకేషిని విశ్రవస్కి ఇచ్చి పెళ్లి చేయవలసిన ఉద్దేశం ఏంటంటే మన రాక్షస సంతానం వృద్ధి చెందుతుంది, కానీ బ్రాహ్మణ శక్తి తోడై మన రాక్షస శక్తి బాగా వృద్ధి చెందుతుంది అని చాలా కపటంతో ఆ కైకసిని విశ్రవస్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు సుమాలి. కానీ విశ్రవస్ముని చాలా తపస్వి, అతనికి తెలిసిపోతుంది ఆవిడ దుర్బుద్ధి. అందువల్ల శపించేస్తే పెద్ద రాక్షసులు భయంకరం ఉంటే రాక్షసులు నీ కడుపులో పుడతారని. అంటే ఆ పాపం అప్పుడు నాకు అటువంటి ఉద్దేశం లేదు, నా తండ్రి యొక్క ఆలోచన
నా తండ్రి యొక్క తప్పుకి నన్నెందుకు శిక్షిస్తున్నావు అంటే అప్పుడు విశ్వాసం ఓకే, నీ కడుపులోంచి ఒక మంచి భక్తుడు, విష్ణు భక్తుడు కూడా పుడతాడని ఆశీర్వదిస్తాడు. అందువల్ల ఈ ఈ యూనో 10 తలల వాడు పుడతాడనమాట. చాలా భయంకరంగా యూనో సో యూనో భూమిని కంపిస్తూ. తర్వాత అతని పేరు అందువల్ల దశానన అంటారు, దశగ్రీవ అంటారు. కానీ తర్వాత అతని పేరు రావణ అని పేరు వచ్చింది. తర్వాత ఎప్పుడైనా మంచి కథలు చెప్పుకుంటాం. ఎందుకంటే రావణ అంటే తాను ఏడ్చేవాడు, ఇతరుల్ని ఏడ్పించేవాడు. సో మనందరం కూడా స్మాల్ రావణాస్. మనం మాత్రం ఇతరులు ఎక్కువ ఏడిపిస్తుంటాం, మనం కూడా అప్పుడప్పుడు ఏడుస్తుంటాం. అందువల్ల సో ఈ కుంభకర్ణ అంటే తెలుసు, ద బిగ్ ఇయర్స్. బిగ్ ఇయర్స్. అతని చెవులు కుంభాల్లా ఉన్నాయన్నమాట. అంటే అందువల్ల పెద్ద పెద్ద చెవులు అనమాట. కానీ వేస్ట్, కృష్ణ కథ ఎప్పుడు కూడా వెళ్ళేది కాదనమాట. అందువల్ల కుంభకర్ణ. తర్వాత శూర్పణక అంటే నఖ అంటే గోల్డ్. సో శూర్పణక అంటే చాలా పదునైన గోళ్లతో ఉన్నది అని, అదే అనమాట. సో తర్వాత విభీషణ. సో విభీషణ మీన్స్ భీషణ్ మీన్స్ భయం అన్నమాట, భయం. సో విభీషణ అంటే సో అతన్ని సో పాపాలు అతన్ని చూసి భయపడేవి అని ఒక అర్థం అనమాట విభీషణ అంటే. సో చూడ్డానికి భయం కలిగించేవాడు అని అర్థం అనమాట విభీషణ అంటే. కానీ అసలైన అర్థం ఏంటంటే పాపాలు అతని దగ్గరికి రావడానికి భయపడేవి అని అర్థం అనమాట. సో తర్వాత విశ్రవస్ మరో పెళ్ళాంతో కుబేరుడిని కన్నాడు అనమాట. సో ఈ కుబేరుడు మాత్రం ట్రెజరర్ డెమిగాడ్స్ కి. సో అతనికి ఈ లంకా నగరం అతనికి గిఫ్ట్ గా ఇచ్చాడు, విశ్వకర్మ తయారు చేసి గిఫ్ట్ గా ఇచ్చాడు అనమాట కుబేరుడికి. సో త్రికుట పర్వతం మీద చాలా యాక్చువల్గా ఈ త్రికుట పర్వతం ఏమిటంటే మౌంట్ మేరు, ఈ మేరు పర్వతం యొక్క భాగం అనమాట. సో ఒకసారి ఇద్దరు గంధర్వులు వాళ్ళు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. వాసుకి గొప్పవాడ, పెద్ద పాము అనమాట వాసుకి. బలంలో అతను గొప్పవాడా, వాయువు గొప్పవాడా అని ఇద్దరు కూడా వాళ్ళు వాదాలు చేసుకుంటే పందెం పెట్టుకున్నారు అనమాట. సో వాసుకి, ఎందుకంటే వాసుకి విష్ణువు ఎప్పుడు కూడా మందర పర్వతానికి మంత్రం చేసినప్పుడు వాసుకినే యూజ్ చేశాడు, అది ఇది అని. ఆ తర్వాత ఇద్దరు పందెం పెట్టుకుంటారు. సో అతను చెప్తాడు మేరు పర్వతాన్ని నేను చుట్టబెడతాను వాసుకి అన్నాడు, నువ్వు గాలితో నన్ను చెదరగొట్టాలి అని. అంటే ఇద్దరు కూడా పోటాపోటీలతో వాళ్ళ బలాల్ని వ్యక్తం చేస్తున్నారు అనమాట. చేస్తుంటే వాసుకి చాలా అతని పైతాను కదా పెద్ద గట్టిగా పట్టుకున్నాడు మేరు పర్వతాన్ని. సో వాయుదేవుడు గట్టిగా గాలి వేస్తున్నాడు ఆ పావుని చెదరగొట్టడానికి, కానీ కొంచెం కూడా చలించట్లేదు. ఈ మధ్యలో మేరు పర్వతానికి చాలా బాధ కలిగి ఏడవడం మొదలుపెట్టాడు, గట్టిగా మొదలుపెట్టి బ్రహ్మదేవుడికి వేడుకున్నాడు, ఏమిటి ఇలాగా వీళ్ళిద్దరూ పోటీ పడి నన్ను బాధిస్తున్నారని. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఇద్దరిని మందలిస్తాడు, ఏమిటి నీ బలం నీది, వాడి బలం వాడిది, ఇద్దరికి కంపారిజన్ ఏమిటి, చిన్నపిల్లల మీరేమిటి కొట్టుకుంటున్నారు, కొండి మీ ఇంట్లోకి అని. అంటే అప్పుడు విడిచిపెట్టినప్పుడు ఒక భాగం మేరు పర్వతం ఒక భాగం సముద్రంలో పడింది అనమాట. అది త్రికుట పర్వతం అనమాట. అక్కడ విశ్వకర్మ పెద్ద మంచి నగరాన్ని కట్టించి బంగారంతో
ఇట్ ఈస్ అ గోల్డెన్ సిటీ అన్నమాట. సో ప్రభుపాద్ చెప్తారు ఇప్పుడు మనకున్న ఈ లంక యాక్చువల్గా శ్రీలంక కాదు, బ్రెజిల్. సో ఈ లంక నుంచి బ్రెజిల్ కి సొరంగ మార్గం ఉన్నదంట. అక్కడ యాక్చువల్గా అక్కడ ఈ బంగారు ఇవన్నీ కూడా యూనో మైన్స్ అవి కూడా, గోల్డ్ మైన్స్ అవి అక్కడ చాలా బంగారం అక్కడ దొరుకుతుంది. అందువల్ల ఒక సూచన ఏంటంటే యాక్చువల్గా బ్రెజిల్ లంక అని ప్రభుపాద్ చెప్తారు. కానీ మీరు ఎంతమంది రామేశ్వరం వెళ్ళారు? రామేశ్వరం వెళ్ళారా ఎవరైనా? అయ్యో, వెళ్ళారా? ఒకటి ఉంది కదా పక్షి తీర్థం ఏదో ఉంది, అక్కడి నుంచి ఒక శ్రీలంక కనిపిస్తుంది. 100 యోజన అంటే 800 మైల్స్, రైట్? సో యాక్చువల్గా 800 మైల్స్ అక్కడ ఉన్నది. యాక్చువల్గా ఈ రామాయణం ఇప్పుడు లాస్ట్ త్రేతాయుగంలో జరగలేదు అనమాట, 24th దివ్యయుగంలో జరిగింది ఈ రామాయణం. సో లాస్ట్ త్రేతాయుగంలో రాముడు రాలేదనమాట. సో ఇవన్నీ కూడా ఈ రాముడికి సంబంధించిన ప్రదేశాలని వాళ్ళు ఏదో చెప్తుంటారు, కానీ ఇన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత ఇవన్నీ ఉంటాయా? యూనో ఎనివే, సో లంక చాలా యూనో సుందరంగా. తర్వాత ఈ కైకేషి రావణాసురుడిని ప్రేరేపిస్తుంది. చూడు, మీ నాన్న కుబేరుడికి మంచి నగరాన్ని గిఫ్ట్ గా చేశాడు, నీకేనో టెంగాయే, నువ్వు తపస్సు చేసి నీ తమ్ముడిని నీ సవితి కొడుకుని ఎలాగైనా ఓడించి ఆ లంకను తీసుకో అని ఆవిడ అతన్ని ప్రేరేపిస్తుంది అనమాట. సో ప్రేరేపిస్తే వీళ్ళు ముగ్గురు కూడా తపస్సు చేసుకుంటారు. చాలా ఘోరమైన తపస్సు చేస్తే అప్పుడు రావణాసురుడు, బ్రహ్మదేవుడు వస్తాడు. సో బ్రహ్మదేవుడు వచ్చి మనందరికీ కూడా మనకి కావాల్సిన కోరికలు ఏంటి? రెండే. మనందరం కూడా రెండే కోరుకుంటాం. ఏమిటవి? ఒరిజినల్ హిరణ్యకశిపు కోరికలు మన కోరికలే సేమ్. ఏమిటవి? ప్రసాదం, లైఫ్ స్పాన్ అండ్ ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు. రెండే, అజరత్వం అమరత్వం. అజరత్వం అమరత్వం. అజరత్వం అంటే ముసలితనం రాకుండా ఉండాలని. అందువల్ల ఎన్ని ఈ లాక్డౌన్ లో కూడా బ్యూటీ పార్లర్స్ బాగా నడుస్తున్నాయంట. ఇళ్ళకి వచ్చి రప్పించుకుని ఇప్పుడు మళ్ళీ బాంబేలో హోమ్ డెలివరీ ఏదో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇంట్లోనే చేస్తారు ఆ బ్యూటీ థెరపీలన్నీ కూడా. అజరత్వం అమరత్వం, చనిపోకూడదు, ముసలితనం రాకూడదు. ఇలాగే అందరికి ఒరిజినల్. ఇవి మంచివా కాదు, చెడ్డవా? మాతాజీలు చెప్పండి. మంచివే ప్రభు. కానీ అది సంపాదించే మనం నేర్చుకోవాలి ఎలా సంపాదించాలో. కానీ నారదముని కూడా అదే వరాన్ని పొందాడు. కానీ రావణాసురుడు బ్రహ్మదేవుడిని అడుగుతాడు రావణాసురుని, ఏం అంటే నాకు అజరత్వం అమరత్వం కావాలి అంటే, నాకు కూడా లేదు బాబు, నేను కూడా చచ్చిపోయేవాడు ఇంకోవాడికి వరం ఇవ్వలేడు కదా చచ్చిపోకూడదని, నువ్వు ఇంకేమైనా కోరుకో అంటే అవన్నీ వాడు కోరుకుంటాడు అనమాట. దేవతలు కానీ, ఋషులు కానీ, గంధర్వులు కానీ, కిన్నరులు కానీ, రాక్షసులు కానీ, నాగులు కానీ నన్ను చంపకూడదని. తర్వాత బ్రహ్మదేవుడు సదాస్తు అన్నాడు. ఏమిటి దేవతలు అడిగారు, ఏంటి మీరేం చేశారంటే, లేదు నేను సరస్వతిని అతని నాలుక మీద కూర్చోబెట్టి అతని కొంచెం గర్వాన్ని ఇచ్చాను, అందువల్ల అతని కోరిన కోరికలో కొంచెం లోపం ఉంది. ఏమిటది అంటే అతనికి చాలా గర్వం కదా, అందువల్ల మనుషుల ద్వారా కోతుల ద్వారా
మృత్యు రాకూడదు అని కోరుకోలేదు. అందువల్ల ఈ లూప్ హోల్ తీసుకుని మనం వాడిని చంపేద్దామని. ఓహో, అందువల్ల ఇదే పెద్ద రహస్యం అనమాట. ఎప్పుడు కూడా రామాయణం రావణాసురుణ్ణి చంపేంత వరకు కూడా ఎప్పుడు కూడా బయటపడలేదు అనమాట రాముడు నేను దేవుణ్ణి అని. అది పెద్ద రహస్యం. ఒకసారి పాము చుట్టేస్తుంది కదా, ఇంద్రజిత్తు నాగాస్త్రంతో వాడిద్దరిని బంధించేస్తాడు. అంటే అప్పుడు విభీషణుడు అది చెప్తాడు, ఈ నాగాస్త్రానికి తోడి ఒకటే గరుత్మంతుడు రావాలని. సో వాళ్ళందరూ కూడా గరుత్మంతుడిని ప్రార్థిస్తారు. గరుత్మంతుడు రాగానే ఈ నాగులు ఇద్దరు అన్నదమ్ముల్ని పట్టుకున్న నాగులు వెంటనే భయపడిపోయి విడిచిపెట్టి పారిపోతే అప్పుడు రాముడికి లక్ష్మణుడికి స్పృహ వచ్చేస్తుంది. అప్పుడు గరుత్మంతుడిని చూసి గరుత్మంతుడు రాముడికి ప్రణామం చేసే ముందే రాముడు గరుత్మంతుడికి ప్రణామం చేసి ఎవరయ్యా మీరు అని సంబోధిస్తాడు. ఏమిటి ఇలా వచ్చారు అంటే అప్పుడు గరుత్మంతుడికి అర్థమైపోయింది, తనను నారాయణుని బయటపడకూడదని జాగ్రత్త పడుతున్నాడని వెంటనే ప్రణామం చేసి వెళ్ళిపోతాడు. అలాగా చాలా జాగ్రత్త తీసుకుంటాడు. అలాగే సర్బంగ ఋషికి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడే ఐరావతం మీద ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి ఇంద్రుడు రాముణ్ణి చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు అనమాట. సో అతనికి విష్ చేయడు, ప్రణామం చేయడు. ఎందుకు అంటే శాస్త్రకారులు చెప్తారు, ఎందుకంటే ఇదో పెద్ద రహస్యం. రాముణ్ణి చూసి అతను వెంటనే పోల్చుకుని ఇతనే నారాయణుడు, ఇంద్రుడి యొక్క పైన ఉన్న దేవత కాబట్టి అతనికి ప్రణామం చేయాలి. సో ఇంద్రుడు ఎవరికైనా ప్రణామం ఎందుకు చేస్తాడు? దేవాదిరాజు ఇంద్రుడు ఎందుకు ప్రణామం చేస్తాడు అంటే అతను విష్ణువే ఉండాలి. విష్ణువుకి తప్ప మరి ఇంకెవరికి ప్రణామం చేయడు కదా. ఎందుకంటే బ్రహ్మదేవుడు శివుడు కూడా వాళ్ళ అవతారాలు ఎత్తి రారు కదా. అందువల్ల రావణాసుడి యొక్క గూఢచారులు ఉంటారు కదా. ఇంద్రుడు ఈ మామూలు సాధారణ మునివేషంలో ఉన్న వ్యక్తికి ప్రణామం చేశాడు అంటే ఏదో పెద్ద గోల్మాల్ ఉన్నది. అందువల్ల వాళ్ళు తెలిసిపోతే రావణాసుడికి తెలిస్తే మాత్రం రావణాసుడిని చంపలేడు. అది పెద్ద రహస్యం. అందువల్ల ఇంద్రుడు రాముడిని చూసిన తర్వాత కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోతాడు. అదో పెద్ద రహస్యం చెప్తారు. అలాగే చాలా జాగ్రత్తలు పడతాడు రాముడు. అందువల్ల ఆ తర్వాత కుంభకర్ణుడికి అడుగుదా అప్పుడు సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుక మీద కూర్చుని చెప్తున్నాను. కుంభకర్ణుడు అంటాడు, నిత్యత్వం కావాలి అని కోరుకోవాలి అనుకున్నాడు. కానీ అతను సరస్వతీదేవి అతడితో చెప్పించింది నిద్రత్వం. అంతే. అంటే చాలా అందువల్ల ఇంద్రాసనం కావాలి అని అడగవలసింది అతను అన్నాడు నిద్రాసన కావాలి. ఆ తర్వాత నిర్దేవత్వం అంటే దేవతలు నాశించిపోవాలి అంటే అతనితో చెప్పించింది నిద్రత్వం. ఇలాగా చెప్పించిన తర్వాత కుంభకర్ణుడు ఏడవడం మొదలు పెట్టారు. అయ్యో ఇలా ఇటువంటి కోరుకున్నాను అంటే అప్పుడు బ్రాహ్మణుడు మళ్ళీ ప్లీజ్ ఈ వరాలన్నీ వెనక్కి తీసేసుకో, నాకు ఇవన్నీ అక్కర్లేదంటే లేదు మరి ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవడానికి అవ్వదు అని చెప్పి ఆ తర్వాత బ్రహ్మదేవుడు చెప్పాడు 6 నెలలు నువ్వు బాగా పడుకోవచ్చు. తర్వాత సో 6 నెలల తర్వాత ఓ పెద్ద పని వాడిని లేపడం, శంఖాలు ఊదడం, బేరీలు ఊదడం, తర్వాత బాణాలతో పడవడం, కత్తులతో నడకడం, ఇవల్లా ఇలా చేస్తే ఎంతో కష్టపడితే కానీ వాడు నిద్ర లేచేవాడు కాదు. నిద్ర లేచిన తర్వాత ఆవలిస్తే ఆ సైన్యం అంతా కూడా తినేసేవాడు. వాడు అంత భయంకరమైన రాక్షసుడు. తినేవాడు. ఇంకా ఆ తినేటప్పుడే ఆ విద్యలన్నీ నేర్చుకున్నాడు.
అస్త్ర ప్రయోగాలు, శాస్త్రం ఇవన్నీ కూడా. యాక్చువల్గా విశ్రవస్కి రావణాసురుడిని పెద్ద పండితుని చేయాలని కోరిక. అందువల్ల రావణాసురుడు పెద్ద పండితుడు వేదాల్లోని శాస్త్రాల్లోని, కానీ ఎప్పుడు ఫాలో అయ్యేవాడు కాదండి. ఎంతో మంచి గుణాలు ఉన్నా సరే ఒక్క చెడు గుణం వల్ల వంశమంతా నాశనం అయిపోయింది. సో ఆ తర్వాత విభీషణుడు మాత్రం నాకు విష్ణు మీద భక్తి కావాలి అని కోరుకుంటాడు. వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అండి అని చెప్పి ఇస్తాడు. ఆ తర్వాత శూర్పణఖ మాత్రం కోరుకుంటుంది నాకు ఇచ్ఛారూపం ధరించడానికి కోరిక కావాలి అంటే, అందువల్ల ఆవిడికి ఆ వరం ఇచ్చాడు. సో ఈ ముగ్గురు ఇద్దరు అన్నదమ్ములు చెల్లి కలిసి విభీషణుడి మీద పడ్డారనమాట. పెదవా నువ్వు రాక్షస వంశానికి చెడ పేరు తీసుకొస్తున్నాను, ఏమిటి ఇటువంటి కోరిక, విష్ణు భక్తుడు అవడం ఏమిటి అని అంటే, కానీ విభీషణుడు మాత్రం వెనక్కి కదలలేదనమాట. లేదు నేను విష్ణు భక్తుడే అవుతాను అంటే. అప్పుడు ఆ విధంగా వాళ్ళు తర్వాత వచ్చి రావణాసురుడు వచ్చి దిగ్విజయ యాత్ర చేస్తున్నప్పుడు లంకని కుబేరుడి నుంచి లాగేసుకుని ఆక్యుపై చేసేసుకుని ఇంకా తర్వాత దేవతలందరినీ కూడా ఓడించేసి ఇంద్రుడి ఇంద్రుడి ఎంత దురవస్థ అయిపోయిందంటే ఇంద్రుడి చేత సబ్జీ కటింగ్ చేయించేవాడు రావణాసురుడు. సో ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరూ కూడా కిచెన్ లో రావణాసురుడు కిచెన్ లో పనిచేసేవారు. రాహుని ఉల్టా వేలాడి తీశాడు అనమాట. ఎందుకంటే వాడి యొక్క వక్ర దృష్టి పడకూడదని. ఈ నవగ్రహాల్ని మెట్లుకి అతని సింహాసనం పెద్ద ఎత్తుగా సింహాసనం కట్టించుకున్నాడు. ఆ తర్వాత ఈ మెట్ల మీద ఈ నవగ్రహాల్ని పడుకోబెట్టేవాడు. ఆ తర్వాత వాళ్ళ యొక్క శిరస్సుల మీద పాదాలు పెట్టి ఎక్కేవారు అనమాట, ఎక్కేవాడు. అలాగా ఈ నవగ్రహాల్ని అలాగా ఇబ్బంది పెట్టేవాడు. అలాగే ఇవన్నీ కూడా ఎంతో బాధలు పడుతూ రావణాసురుడు చాలా ఇబ్బందులు పెట్టాడు ఈ దేవతలందరినీ కూడా. సో తర్వాత వాడి కొడుకు కూడా చాలా పెద్ద వీరుడు. సో వాడు కూడా ఇంద్రుడిని జయించేసి ఇంద్రుడిని బంధించేస్తే అందువల్ల అతనికి ఇంద్రజిత్ అని పేరు కూడా అతనికి వచ్చింది. ఆ తర్వాత అందువల్లే బ్రహ్మదేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తే వెంటనే విష్ణువు వచ్చి రాముడిగా వస్తున్నాను నేను మీరు భయపడకండి, రావణాసుని చంపిస్తాను. ఈ విధంగా బాలికాండ రామాయణం సమాప్తం. సో ఈ జరా మరణాలు, అజరత్వం, అమరత్వం ఒకసారి నారదముని మీకు అందరికీ తెలుసు కదా, ఫస్ట్ కాండ భాగంలో అతనికి అజరత్వం అమరత్వం రెండు కూడా కలిగాయి. సో ఒకసారి రావణాసురుని సందర్శించడానికి వెళ్ళాడు నారదముని. సో రావణాసురుడు గాయత్రి మంత్రం యొక్క రహస్యాన్ని, తాత్పర్యాన్ని చెప్పమని నారదమునిని అడిగాడు. సో నారదముని చెప్పాడు, నువ్వు పెద్ద రాక్షసుడివి, నీకు గాయత్రి మంత్రం యొక్క రహస్యాన్ని చెప్పడం అవదు, నేను చెప్పనంట. అంటే రావణాసురుడు చెప్తాడు, నేను ఎవరో తెలుసా నీకు? తెలుసు నీ అంటే, నేను త్రిలోకాధిపతి రావణాసురుడిని, నా భూతో నా భవిష్యత్తు, అందరూ కూడా ఇంద్రుడు కూడా భయపడతాడు నాతో. నేను నీకు చెప్తున్నాను, నువ్వు నాకు చెప్పాలి, నేను కొంచెం అడుగుతుంటే నీకు చెప్పాలి, నీకు భయం లేదా? నాకేం భయం లేదంట. సో నారదముని వెంటనే తిరస్కరిస్తే అతనికి దుర్గాదేవి చంద్రహాస్ ఖడ్గం ఇస్తుంది అనమాట. చంద్రహాస్ ఖడ్గం ఇచ్చి, అది అమోఘమైనటువంటిది ఖడ్గం. ఖడ్గాన్ని తీసి ఎవరినైనా పొడిస్తే వాళ్ళు వెంటనే చచ్చిపోతారు. కానీ సో వెంటనే రావణాసురుడు, నువ్వు చెప్పకపోతే మాత్రం ఈ ఖడ్గాంతో నేను చంపేస్తాను అంటే నారదముని చెప్పాడు, వెరీ నైస్, గో అహెడ్. సో
రావణాసురుడు ఆ చంద్రహాస్ ఖడ్గాన్ని తీసి నారద ముని కడుపులో పొడుస్తాడు. పొడిస్తే అతను నారద ముని చాలా నవ్వుతూ నిలబడతాడు, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ. ఆ తర్వాత ఆ కడుపులో వెళ్ళి దూసుకుని వెళ్ళిపోయి మళ్ళీ వెనక నుంచి బయటకు వచ్చేస్తుంది, కానీ అతనికి ఏమీ అవ్వలేదు. సో రావణాసుడికి చాలా ఆశ్చర్యం వేసింది, ఏమిటిలాగా. సో మళ్ళీ పొడుస్తాడు, మళ్ళీ అలాగే అవుతుంది. సో ఏమిటి నారద, ఏమిటి రహస్యం? నేను ఎంతో కఠోరమైన ఎంత తపస్సు చేశాడంటే ఒక్కొక్క శిరాన్ని ఛేదించి బ్రహ్మదేవుడికి అర్పించడం మొదలుపెట్టాడు. అంత కఠోరమైన తపస్సు చేస్తాడు రావణాసుడు. ఆ తర్వాత ఇంత తపస్సు చేసిన తర్వాత కూడా నాకు అజరత్వం అమరత్వం లభించలేదు, కానీ నీకేమిటి చంద్రహాస్ ఖడ్గం కూడా నేను చంపట్లేదు, ఏమిటి రహస్యం? నీ ఇటువంటి శరీరాన్ని నేను పొందాలి అని అనుకుంటున్నాను, ఏదో రహస్యం చెప్పు, ఎలా నువ్వు ఈ శరీరాన్ని ఎలా పొందేవు అంటే, అప్పుడు ఇది నేను మాత్రం చెప్పగలను, ఏంటి పెద్ద రహస్యం కాదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, ఈ మంత్రాన్ని జపించు, నీకు అజరత్వం అమరత్వం లభిస్తాయి, ఇటువంటి దివ్యమైనటువంటి శరీరం నీకు కూడా దొరుకుతుంది అంటే రావణాసురుడు అంటాడు, సాధారణమైన ముని వేషంలో ఉన్న ఆ సాధారణ మానవుడి యొక్క నామాలు నేను జపిస్తాను, చీపో అని అంటే అప్పుడు మరి చావు అంటాడు నారదుడు. అంటే అప్పుడు చెప్తాడు అనమాట, ఎప్పుడైతే నువ్వు నన్ను అవమానించావు కాబట్టి, ఎప్పుడైతే ఒక కోతి వచ్చి నీ మీద ఉమ్మేస్తుందో, ఆ తర్వాత 10 రోజుల తర్వాత నువ్వు చస్తావని. అదే అప్పుడు యాక్చువల్గా చాలా కథలు ఉన్నాయి. సుగ్రీవుడు ఉమ్ముతాడు అతని మీద, ఆ తర్వాత 10 రోజులు యుద్ధం తర్వాత వాడు చచ్చిపోతాడు. అలాగా అందరూ కూడా కోరుకుంటారు అజరత్వం అమరత్వం, కానీ రాముడి యొక్క నామాలు కృష్ణుడి యొక్క నామాలు జపిస్తే మాత్రం 3 జన్మల్లోనే అజరత్వం అమరత్వం మనకి కలిగిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. Any questions we can ask, Prabhuji? Yeah. Hare Krishna, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, హరి బోల్. శూర్పణఖ అంటే ఏం చెప్పారండి? శూర్పణఖ అంటే గోల్డ్ చాలా మధురంగా ఉండేవని. అది ఏమని చెప్పారు? ఆమెకు మీనింగ్ ఏం చెప్పారు? శూర్పణఖ అంటే పూర్తిగా వెళ్ళా కొంచెం సౌండ్స్ వచ్చాయి. శూర్పణఖ అంటే బయట లోపల కూడా చాలా కురూపత్వం ఉన్నదన్నమాట. కురూపత్వం, అందంగా, బయట లోపల కురూపత్వం, కురూపి అనమాట. కురూపత్వం, కురూపి. శివా ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ఈ రామాయణం 24వ త్రేతాయుగంలో జరిగిందని అని చెప్పారు కదా ప్రభుజీ, అలాగే మహాభారతం ఎప్పుడు జరిగిందో చెప్తారా ప్రభుజీ? ఈ ద్వాపరయుగంలో. ఈ ద్వాపరయుగం. ఓకే ప్రభుజీ, I have some few doubts if you don't mind. Yeah. మీరు పరశురాముడు కశ్యపునికి దానం చేశారన్నారు కదా, ఆ వృత్తాంతం ఏమన్నా, అంటే అది పెద్ద వృత్తాంతం అయితే నెక్స్ట్ స్టెప్ అని చెప్పొచ్చు, లేదంటే ఇప్పుడు ట్రికీగా చెప్పాలంటే ఏంటిది? 21 సార్లు చంపేసిన తర్వాత అతనికి పాపం పశ్చాత్తాపం కలుగుతుంది. పరశురాముడు కశ్యపునికే ఎందుకు చేశాడు? వేరే ఎంతో మంది మునులు ఉన్నారు కదా, వశిష్ఠుల వారు అప్పటికి ఇంకా ఉన్నారు కదా. సో why only, and that too we know that Kashyapas, Hiranyakashipu, Hiranyakshas are Kashyap. అటువంటిప్పుడు కశ్యపునికే ఎందుకు ఎనీ స్పెసిఫిక్?
ఐ డోంట్ నో. అండ్ ఇంకొకటి ప్రభుజీ, మీరు అన్నారు మాతాజీస్ ఫాదర్ విల్ హ్యావ్ ఆల్ ద రైట్స్ ఈవెన్ దో ఆఫ్టర్ ద మ్యారేజ్ అని. మరి అన్నప్పుడు కన్యా దానం అంటారు కదా, దానం చేసిన తర్వాత ఏ విధంగా వాళ్ళకు దే విల్ హ్యావ్ రైట్స్? మనకేదో స్టోరీ కూడా చెప్తాం కదా, ఒకసారి ఒక రాజు ఒక గోవును దానం చేశాడు, ఆ తర్వాత మళ్ళీ ఆ గోవు తెలియకుండా వచ్చిన మళ్ళీ దానం చేసిన కోసం ఈ హాస్ టు టేక్ దిస్ థింగ్ అని. అంటే ఒకసారి దానం చేసిన తర్వాత దే విల్ లూజ్ రైట్స్. మరి ఏ విధంగా అది అర్థం చేసుకోవాలి? కానీ ఆ రైట్స్ వాళ్ళు బ్రహ్మదేవుడు ఇచ్చాడు, అందువల్లే ఆ మంత్రం చెప్పకూడదు అన్నారు, ఇదం నా మమ అని. యజ్ఞంలో అవి స్వాహ అన్నప్పుడు ఈ మంత్రం ఎప్పుడు చెప్పాలి, లేకపోతే యజ్ఞం సఫలం అవుతుంది అనమాట. ఇదం నా మమ, ఇదం నా మమ. మీరు యజ్ఞం చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, స్వాహ అన్నప్పుడు ఇదం నా మమ అనాలి. ఇదం నా మమ, ఇదం నా మమ అంటే ఇది నాది కాదు, ఇది నాది కాదు. స్వాహ ఇంద్రుడికి ఇచ్చేసాను, ఇది నాది కాదు. కానీ వివాహ యజ్ఞంలో మాత్రం చెప్పకూడదు అన్నారు. అండ్ దెన్ అది కూడా అన్నారు కథ చెప్తున్నప్పుడు, పరశురామునికి తర్వాత విశ్వామిత్రునికి రిలేషన్ ఉంది అని. కొంచెం ఏమైనా డీటెయిల్ ఎలా, హౌ దే ఆర్ రిలేటెడ్ ఏమైనా? మహారాజ్ గాది పెళ్ళాం మహారాజ్ గాది కూతుర్ని రుచికమునితో పెళ్ళయింది అనమాట. సో రుచికముని సో తర్వాత ఒకసారి రుచికముని పెళ్ళాం కోరిక కలిగింది, అతనికి మంచి పాలకుడు, మంచి పుత్రుడు కావాలి అని. అంటే గాది పెళ్ళం కూడా కోరుతుంది అనమాట, నాకు కూడా మంచి కొడుకు కావాలని చేయాలని. అంటే అప్పుడు రుచికముని అతను 2 భాగాలు చేస్తాడు పాయసం, మంత్రించి ఒక పాయసం ఒక భాగంలో క్షత్రియులంటి క్షాత్ర ధర్మంతో కలిగే కొడుకు కావాలని, ఆ తర్వాత బ్రాహ్మణ ధర్మంతో కలిగే కొడుకు కావాలని. అంటే అప్పుడు ఈ గాది యొక్క పెళ్ళాం అనుకుంటుంది, తన పెళ్ళాం అని ప్రేమతో మంచి బాగా తయారు చేసి పెట్టుంటాడు. అందువల్ల ట్రిక్ తో ఆవిడ కూతురికి కోసం పెట్టిన పాయసం భాగం ఆవిడ తాగేస్తుంది. పెళ్ళాం తర్వాత తన కోసం పెట్టిన పాయసం కూతురికి ఇచ్చేస్తుంది. అందువల్ల ఈ క్షత్రియ ధర్మంతో ఇతను పుడతాడు పరశురాముడు భార్గవ వంశంలో. ఆ తర్వాత ఈ ఆవిడికి విశ్వామిత్రుడు పుడతాడు బ్రాహ్మణ ధర్మంతో. ఈ ఎక్స్చేంజ్ అయిపోతాడు. But what we know is Parashurama is a son of Jamanagni and Renuka, right? తర్వాత ఆవిడికి ఈ రుచికమునికి తెలిసిపోతుంది ఇలా జరిగిందని. అప్పుడు ఆ రుచికముని పెళ్ళాం చాలా బాధపడుతుంది, ఇలాగా నా కడుపులో క్షత్రియుడు పుట్టడం ఏమిటి అని. అంటే టీకే ఒక్క తరం మాత్రం నీకు జమదగ్ని పుడతాడు, ఆ తర్వాత జమదగ్ని కొడుకు మాత్రం ఈ క్షత్రియ ధర్మంతో పుడతాడని. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళిద్దరు రిలేటివ్స్. Okay, so Ruchikamuni is a father of Jamadagni. Yeah. And Prabhuji, ఇంకొకటి అన్నారు మీరు, శ్రీలంక గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఇన్సిడెంట్స్ జరిగిండేది ఈ యుగంలో కాదు 24th సైకిల్లో అని చెప్పేసి. బట్ అంటే రాముల వారు ప్రతి ఒక్క త్రేతాయుగంలో వస్తారు కదా? లేదు. అవునా? సో నాట్ దాట్ ప్రతి త్రేతాయుగంలో రాముల వారు రారా?
ఓకే. సో దట్ అంటే ఏవి కేతారంలో కూడా రావణ ఇది ఉండదు. దెన్ హూ విల్ కమ్? సమ్ రెడ్ అవతారం ఏదైనా ఎవరైనా. అవునా? ఈ 24 దివ్య యుగంలో వేదవ్యాసుడు వాల్మీకి ముని అన్నమాట. వాల్మీకి ముని వేదవ్యాసుడు అన్నమాట. ఓకే. అందువల్లే అతన్ని ఆది కవి అంటారు. ఓకే. సో వాట్ ఎవర్ బి ద లిటరరీ ఇన్కార్నేషన్ ఈజ్ వ్యాసదేవ. సో వాల్మీకి రాశాడు కనుక 24th యుగంలో ఈజ్ వ్యాసదేవ వాల్మీకి అని. ఓకే. వేదవ్యాసుడు. ఓకే. ప్రతి ద్వాపర యుగం అంతంలో వేదవ్యాసుడు వస్తాడు అనమాట. సో మొట్టమొదటి వేదవ్యాసుడు బ్రహ్మదేవుడే అనమాట. అలాగా ఇప్పుడు మాత్రం పరాశర ముని లాస్ట్ వేదవ్యాసుడు అనమాట. అతను విష్ణు పురాణం రాశాడు. విష్ణు పురాణంలో లిస్ట్ ఉన్నది. ఆ తర్వాత విష్ణు పురాణం ప్రకారం పరాశర ముని అంటాడు, ఈ వేదవ్యాసుడు మహాభారతం రాశాడు కాబట్టి ఇతను విష్ణు యొక్క అవతారము అని అతను జస్టిఫై. ఎందుకంటే విష్ణు యొక్క అవతారమే మహాభారతం రాయగలడు. ఇతను మహాభారతం రాశాడు కాబట్టి ఇతను విష్ణు యొక్క అవతారం అని అతను రాస్తాడు. పరాశర ముని సన్ ఆర్ పరాశర ముని హిమ్సెల్ఫ్? పరాశర ముని ఇతను పరాశర ముని కొడుకు వేదవ్యాసుడు. కృష్ణద్వైపాయన ముని విష్ణువు యొక్క అవతారం, ఎందుకంటే అతను మహాభారతాన్ని రాశాడు కాబట్టి. బట్ as per this is 28th cycle కదా. సో ఇది 28th cycle కదా. సో ఇప్పుడే కదా ఆయన రాసినవి మిగతావన్నీ కూడా వేదాసు అండ్ పురాణాసు. ప్రతి ద్వాపరయుగంలో అతను వేదాలని డివైడ్ చేస్తాడు. అందువల్ల అతను వేదవ్యాసుడు అంటారు. ఈ నారదముని వ్యాసదేవుల వారి సంవాదం జరిగింది ఇదే సైకిల్లోనే. ఈ సైకిల్. కానీ ప్రతి ద్వాపరయుగం అంతంలో వేదవ్యాసుడు వస్తాడు. సో లాస్ట్ వేదవ్యాసుడు పరాశర ముని. అంతకుముందు లిస్ట్ ఉన్నది నా దగ్గర, తర్వాత నోట్స్ ఉన్నాయి. ఆ తర్వాత 24th దివ్యయుగంలో మాత్రం వాల్మీకి ముని వ్యాసుడు. నెక్స్ట్ వ్యాసుడు మాత్రం అశ్వత్థామ. I could not understand. నేపాల్ పోయినప్పుడు I went to that ఆశ్రమ వ్యాస గుహ అండ్ అక్కడ 24 మెంబర్స్ ఉంటే I was not able to understand. I thought okay వాళ్ళది ఏదో అంటే అపసాంప్రదాయంగా అనుకున్నారేమో అనుకున్నాను. సో మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థం కాదు. ఓకే. హరే కృష్ణ. కృష్ణవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. క్లాస్ లో స్టార్టింగ్ లో సీతారామ కళ్యాణం గురించి చెప్పారు కదా, ఒక శ్లోక టెంపుల్ లో పాడుతారు. ఏంటి శ్లోక ప్రభుజీ? ఐ కుడెంట్ హియర్ ప్రభుజీ. ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ శ్లోక ప్రభుజీ. ఇయం సీత మమ సుత సహధర్మచరితవ ప్రతీచ్ఛ చైనం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన. సో ఈ శ్లోకం భద్రాచలంలో అక్కడ కూడా సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఈ శ్లోకం అందరూ వాళ్ళు చెప్పి సీతా కన్యాదానం చేస్తారు, సీతా కళ్యాణం జరిపిస్తారు వాళ్ళు. సో అక్కడ కూర్చుని వాళ్ళందరూ కూడా ఈ శ్లోకం చెప్తే మాత్రం వాళ్ళకి కూడా జనక మహారాజు లాగా సీతని రాముడికి ఇచ్చిన పెళ్లి చేసే పుణ్యం వాళ్ళకి కూడా కలుగుతుంది అని ఆశీర్వాదం. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. గంగారెడ్డి ప్రభు. లాస్ట్ క్వశ్చన్ ప్రభు. హరే కృష్ణ. చెప్పండి గంగారెడ్డి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాకు ఒక చిన్న డౌట్. అయితే ఈ దేవతలు విష్ణుమూర్తి కానీ బ్రహ్మ కానీ వీళ్ళు రాక్షసులకి ఎందుకు అలాంటి వరాలు ఇస్తారు? అంటే వాళ్ళు ప్రాబ్లం చేస్తారని తెలిసి కూడా రాక్షసులకి వరాలు ఇస్తే వాళ్ళ ద్వారా ప్రాబ్లం అవుతుంది కదా ఫ్యూచర్ లో అని చెప్పేసి. వాళ్ళు విధి విధానాలకి కట్టుబడి ఉంటారండి. ఎందుకంటే కొన్ని విధి విధానాలు పెట్టారు.
వేదాల్లో ఆ నియమాల్ని పాటించిన వాళ్ళకి ఆ విధంగా వరాలు ఇవ్వాలని వాళ్ళు రాసి పెట్టారు. సో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. యూనో లైక్ మన ఇండియాలో రాజ్యాంగం లాగా. సో వాళ్ళకి కాన్స్టిట్యూషన్ అది. సో దే ఆర్ బౌండ్ బై దట్ కాన్స్టిట్యూషన్. సో వాళ్ళు ఇవ్వక తప్పదు. అందువల్లే కానీ ఇంకా మళ్ళీ కృష్ణుడు నరసింహ భగవంతుడు బ్రహ్మదేవుడిని మందలిస్తాడు కూడా, ఇటువంటి వరాలు ఎందుకు ఇస్తావని. కానీ బ్రహ్మదేవుడికి తప్పదు కదా, ఎందుకంటే వరాలు ఇవ్వకపోతే మరి ప్రపంచాలన్నీ నాశనం అయిపోతాయి. హిరణ్యకశిపు ఎలాగైనా అతనితో తపస్సు మాన్పించాలి కదా, లేకపోతే ఆల్రెడీ అతని తల నుంచి అగ్నిలో వచ్చి 3 ప్రపంచాలని వేధించడం మొదలుపెట్టాయి. అంత తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అందువల్ల అతని తపస్సుని ఉపశమనించాలి అంటే అతనికి వరాలు ఇవ్వాలి కదా. సో లేకపోతే ఎలాగా? అందువల్ల కానీ అప్పుడప్పుడు కృష్ణుడు వచ్చి మందలిస్తూ ఉంటాడు, ఇటువంటి వరాలు ఇవ్వకండి అని. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు బద్దులు. ఓకే ప్రభుజీ. గోపిచంద్ ప్రభుజీ. Sorry, Prabhuji. One more doubt. Prabhuji, in Parashurama and then Dasharatha సమకాలీనులు కదా, దేవ దానవ యుద్ధం అయినప్పుడు దేవతలు దశరథని పిలిచారు. అంటే in a way that Dasharatha is capable, is powerful person. దానవులను కూడా తరిమి కొట్టగలిగిన పవర్ ఉన్నతను. 2 క్వశ్చన్స్. అప్పుడు వాళ్ళు పరశురాముని ఎందుకు పిలవలేదు, దశరథుని ఎందుకు పిలిచారు? ఒక క్వశ్చన్. అటువంటి పరశురాముడు అటువంటి దశరథుడు, పవర్ఫుల్ దశరథుడు పరశురాముడు అంటే భయపడి ప్రతి సంవత్సరం మ్యారేజ్ చేసుకుంటాడు. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? పరశురాముడు దశరథుడు కన్నా దశరథుడు తర్వాత వచ్చాడు. మరి అంటారు కదా దశరథుడు ప్రతిసారి పని చేసుకుంటాడు. మొట్టమొదట పెద్ద పవర్ఫుల్ కాదండి అతను. ఈ కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడు, మీకు కార్తవీర్యార్జునుడు స్టోరీ తెలుసా? కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడిని ప్రసన్నుడిని చేసి పెద్ద చాలా యాక్చువల్ గా అతను ఏంటంటే అతను తల్లి గర్భదోషం వల్ల అతనికి చాలా చేతులు చాలా బలహీనమైన చేతులతో పుట్టాడు. ఎందుకంటే తల్లి అభిషేకం సందర్శన చేసిన తర్వాత ఆ చరణామృతిని తాగడానికి ఆవిడికి నచ్చలేదు. ఎందుకంటే మీరు చాలా మంది అంటున్నారు కదా, నరసింహ భగవానుడు మీరు చూసింటారు కదా, ఆ రోజు పెద్ద పెద్ద హండాలతో పాలది అభిషేకం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పారుతుంటాయి. ఎవరికైనా అరే పూజారుల యొక్క కాళ్ళు తగులుతున్నాయి చరణామూర్తి కానీ. సో ఎవరైనా కొంతమంది కలుగుతుంది కదా భావం, అరే కాళ్ళతో వేళ్ళ కాళ్ళు ఈ మట్టి అది ఉంటుందేమో అని. సో ఆవిడ అలా అనుకుని ఈ చరణామూర్తి తీసుకోవడానికి నిరాకరించిందంట. అందువల్ల ఈ బలహీనంతో పుట్టాడు ఈ కొడుకు. ఆ తర్వాత ఎలా అంటే అప్పుడు దత్తాత్రేయుడిని పూజించేవని. సో దత్తాత్రేయుడి కోసం బాగా పెద్దగా తపస్సు పూజిస్తాడు. అతను చాలా సేవ చేస్తాడు. అక్కడే నియర్ బై అరణ్యంలో అతను ఉండేవాడు దత్తాత్రేయుడు. అతనికి మంచి బలం కలిగిపోయింది. 10,000 1000 బాహువులతో బలం, చాలా కోరికలు కోరుకుంటాడు. చాలా బలవంతుడు అయిపోతాడు అన్నమాట. బలవంతుడైపోయి దత్తాత్రేయుడు బాగా ప్రసన్నమైపోయి చాలా వరాలు ఇచ్చేస్తాడు. ఎన్ని వరాలు ఇచ్చేస్తాడంటే పని చేయకుండా వాళ్ళకి భోజనం దొరికిపోయేది. పొలాలు దున్నకుండా భూమి ధాన్యం ఇచ్చేసాడు. అలాగా అంత. సో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేవారు. కానీ వాడికి అందువల్ల బాగా వాడికి గర్వం వచ్చేసి బ్రాహ్మణుల్ని ఇన్సల్ట్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు వాడిని ఎవరిని ఎదిరించలేకపోయారు. అప్పుడు ఈ జమదగ్నిని అవమానించడం వాళ్ళని. అప్పుడు పరశురాముడు శివుడి దగ్గరికి వెళ్ళి
ధనువృద్ధి నేర్చుకుంటాడు, అప్పుడు బలవంతుడు అవుతాడు. చాలా చాలా కష్టపడ్డాడు పరశురాముడు విద్యల్ని నేర్చుకోవడానికి. తర్వాత అతనికి ఆ పరుషది దొరకడం, అది శివుడి యొక్క వరం లభించడం. తర్వాత భాగవతంలో కంప్లీట్ వర్ణన లేదు, కానీ విష్ణు పురాణంలో మహాభారతంలో బాగా వర్ణన ఉన్నాడు. తర్వాత అతను బాగా బలవంతుడు అవుతాడు పరశురాముడు. ఏదో విన్నాను, దశరథుని ఏదో నిత్య కంకణుడు లేకపోతే 21 టైమ్స్ పరశురాముడు పరిక్రమ చేసినప్పుడంతా వచ్చేటప్పటికి దశరథుల వారు మ్యారేజ్ చేసుకొని 1 year కూడా గడిపినటువంటి టైంలో, సో అందుకోసం హీ వాస్ స్కేర్డ్ అని అంటారు. సో అంటే మరి ఆయన అంత కాంపిటెంట్ పర్సన్ అయినా కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటెంట్, సెకండ్లీ దేవతలు ఆయనను రిక్వెస్ట్ చేశారు వాళ్ళకి సహాయపడాలి అంటే అతను ధర్మ పరిరక్షకుడు. అటువంటి ధర్మ పరిరక్షకుని కూడా చంపాలి అన్న ఉద్దేశంలో ఉంటారా పరశురాముడు? హౌ వి కెన్ అండర్స్టాండ్ దిస్? అతని కోపం అటువంటిదండి బాబు. ఓకే, in that same sense, what about Janaka Maharaj? Janaka Maharaj is also same time of Dasharatha Maharaj. So Parashurama was never thinking about Janaka Maharaj. Why did he not visit Janaka? కొంతమంది మహాభారతంలో చాలా వర్ణన ఉన్నది, చదవాలి మళ్ళీ. చాలా కొంతమంది ఎస్కేప్ అవుతారండి. ఓకే, ఎలాగోలా కొంతమంది దాచిపెట్టడం, అతను వచ్చినప్పుడు దాచిపెట్టేసేవారు. కొంతమంది ఎస్కేప్ అయిపోయారు ఎలాగోలాగా. కానీ అతని కోపం మీద ఎంత కోపం వచ్చేసిందంటే పాపం, ఎందుకంటే ఆవిడ రేణుకాదేవి 21 మార్లు ఛాతి మీద కొట్టుకుని ఏడుస్తుంది జమదగ్ని గురించి. అందువల్ల ప్రతిజ్ఞ పెట్టాడు అన్నమాట, 21 మార్లు నేను ప్రపంచం అంతా చుట్టి అందరు క్షత్రియ నాశనం చేస్తాను, క్షత్రియ. సో అందువల్ల తర్వాత ప్రభుపాద అదే రాస్తారు, జమదగ్ని ముని పెళ్ళాం చిన్న తప్పు చేసింది, క్షమించలేకపోయాడు. అందువల్ల అతను ఆవిడ చిన్న తప్పు చేసింది, ఆవిడికి శిక్ష లభించింది. ఇతను చిన్న తప్పు చేశాడు, ఇతను పెద్ద తప్పు చేశాడు, చిన్న తప్పు కోసం పెద్ద శిక్ష. రేణుకాదేవి ఏదో గంధర్వులు రమిస్తుంటే చూసింది, అందువల్ల అతను ఆవిడ్ని చంపేయాలని శిక్షిస్తాడు, దండిస్తాడు. ఫిర్ అతను పరశురాముడు ఆవిడ్ని చంపిస్తాడు, అన్నదమ్ములు చంపిస్తాడు. ఇవన్నీ కూడా కోపం, క్రోధం వల్ల ఇవన్నీ జరుగుతాయి. సో అందువల్ల పరశురాముడికి కోపం వచ్చేసి భగవంతుడి యొక్క అవతారం అయినా సరే అందరికి ప్రభుపాద 9th cantoలో రాస్తారు, అందరికీ కూడా పాపం చేస్తే మాత్రం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చూపించడానికి పరశురాముడు ఇవన్నీ కూడా శమంతక మణిలో యజ్ఞం చేయడం, ఈ కశ్యపుడికి దానం చేయడం, ఇవన్నీ కూడా అతను చూపిస్తాడు. ఎందుకంటే ఎవ్వరూ కూడా మనం చేసిన పాపాల నుంచి ముక్తులు ప్రాయశ్చిత్తం చేయకుండా ముక్తులు అవ్వరు అని చూపించడం. సో ఆ కోపం వల్ల ఇంత పని చేశాడు. కొంతమంది చేసే ఈ ఋషులకి బిహేవియర్ మనం అర్థమవుదండి. వాళ్ళు ఈ సర్పయాగం కూడా అలాగే, రైట్? సర్పయాగం కూడా అలాగే చేస్తారు వాళ్ళు, అన్ని సర్పాలని చంపేయాలని. అంటే అప్పుడు ఒక్క పాము కట్టేస్తే తక్షకుడి కుట్టేసి చంపేస్తే అన్ని పాముల్ని చంపడం ఏమిటి అని, రైట్? అంతే వాళ్ళ కోపం అండి. అప్పుడు ఆస్తికుడని ఒక మంచి మహర్షి వచ్చి అతని మెప్పేస్తాడు. ఏమిటి, ఒక్క పాముని చంపితే, ఒక పాము తప్పు చేస్తే అన్ని పాముల్ని నువ్వు చంపుతావు, అలాగా మంచి సబు కాదని. అంటే అప్పుడు అతని మాటలు విని, సో అలాగే ఐ థింక్ పరాశరముని అది రాక్షస సంహారం చేయడానికి ఈ
సర్పయాగం లాగా రాక్షస యాగం చేస్తుంటాడు. ఎందుకంటే అతని తండ్రిని ఓ రాక్షసు చంపేస్తాడు శక్తిముని. అంటే అప్పుడు ఋషులందరూ వచ్చి చెప్తారు అనమాట, ఆయన ఈ భూమి మీద అన్ని జాతులకి అవసరం ఉన్నది. నువ్వు అలాగా ఒక్క రాక్షసుడు నీ తండ్రిని చంపాడని అందరిని రాక్షసుల్ని నువ్వు ఎలా చంపుతావు? ఇలా ఇటువంటి మారణ ఘట్టాలు ఎన్నో జరిగాయండి. మనం ఏం చెప్పలేము. అలాగే పరశురాముడు ఒక్క క్షత్రియుడు తప్పు చేశాడు కాబట్టి ఇంకా అందరి క్షత్రియుల్ని చంపాడు. ఈ రివెంజ్ స్టోరీలు ఇలాగే వచ్చాయి సినిమాల్లో. మరి నేను విన్నాను, రాయలసీమలో చంపుకుంటుంటారు. సినిమాలన్నీ వస్తుంటాయి కదా. అవి నిజంగా మా తిరుపతిలో భక్తుడు ఉన్నాడు, మురారి. అతనితో మురారి మంచి అక్కడ వైస్ ప్రెసిడెంట్. అతను నాకు చెప్తున్నాడు, అతనికి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్షన్ లీడర్స్ భక్తులంటే చాలా గౌరవం అంట వాళ్ళకి, ప్రాణాలు ఇచ్చేస్తారట. నేను అడిగాను వాళ్ళని, యాక్చువల్గా ఈ సినిమాల్లో చూపిస్తున్నారు కదా, ఈ మధ్యన తెలుగు సినిమాలన్నీ ఫ్యాక్షన్ లీడర్ మీదే కదా. సో తర్వాత నేను యాక్చువల్గా ఇవన్నీ జరుగుతాయంటే ఎస్ ప్రభు జరుగుతాయి, అలాగే కొట్టుకుంటారు. ఒక్క చిన్న తప్పు అంతే, పగ తీర్చుకోవాలి, రక్తాలు చిన్న చిన్న ఇదంతే మరి. ఓకే, లేట్ అవుతుంది. Thank you, Prabhuji. So nice. హరే కృష్ణ. వేరే క్వశ్చన్స్ ఏమీ లేనట్టున్నాయి. నర్సింగ్ పేరు చేయొచ్చు. ప్రభు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. Okay, then Kaushik, we can Narasimha prayer, please. हरे कृष्ण प्रभु जी। नमस्ते नरसिंहाय प्रह्लादलादलायिने हिरण्यकशिपुवक्षः श्रीलटङ्कानकाराये हितो नरसिंहा परतो नरसिंहा यतो यतो यामि ततो नरसिंहा बहिर्नरसिंहा हृदये नरसिंहा नरसिंहमदें शरणं प्रपद्ये तव करकमलबलेनका अद्भुतशृङ्गा दलिता हिरण्यकशिपुतनुभृङ्गा शिष्यवद्रीत नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय प्रभुपद जय प्रभुपद जय प्रभुपद श्रील प्रभुपद जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा उग्रं वीरं महाविष्णुं बलवन्तं सर्वतोमुखं कालसिंहं भीषणं भद्रं मुच्चोमुत्कर्णमाम्यकं जय नरसिंह श्री नरसिंह जय 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 प्रहलादेश्याम जय पद्ममुखा जय पद्मवृत्ता भगवान की जय महाराज की जय नील रूपा महाराज की जय
assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to Guru Gaura. Hare Krishna. Gaura Premanandi. Hare Hare Hare. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? హరే కృష్ణ. శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు మీరేంటి బాగా వీక్ గా ఉన్నారు? హరే కృష్ణ మాతాజీ. ఏం లేదు మాతాజీ, అంతా బాగానే ఉంది మాతాజీ. బాగా వీక్ గా ఉంది. అంతకు ముందు చాలా ఇదిగా ఉండేవారు.